हरिः वंशी विभूषितकरान्नवनीरदाभात् पीताम्बरादरुणबिम्बफलाधरोष्ठात् पूर्णेन्दुसुन्दरमुखादरविन्दनेत्रात् कृष्णात् परं किमपि तत्त्वमहं न जाने। व्याख्यामुद्रिकया लसत्करतलं सद्योगपीठस्थितं वामे जानुतले दधानमपरं हस्तं सुविद्यानिधिं विप्रव्रातवृतं प्रसन्नमनसं पाथोरुहाङ्गद्युतिं पाराशर्यमतीव पुण्यचरितं व्यासं स्मरेत् सिद्धये। श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम्। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। युक्ताहारविहाराय विविक्तस्थलवासिने मलयाळयतीन्द्राय ब्रह्मनिष्ठाय ते नमः। गीता भागवताद्वैत तत्त्वामृतस्वरूपिणे गण्डीक्षेत्रनिवासाय रामकृष्णाय ते नमः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। స్వాంత పరికల్పిత బ్రహ్మాండాంతర్వర్తి సకల చరాచరములలో అసత్ జడ దుఃఖ మోహాత్మకమైనటువంటి సకల ఉపాధుల కంటే విలక్షణమై సత్ చిత్ ఆనంద రూపం చేత స్వయం ప్రకాశమానమై వెలుగొందుచున్నటువంటి ప్రత్యేక భిన్న పరమాత్మకు సాష్టాంగ ప్రణమిల్లుతూ, ఆత్మీయులారా, మనం క్రమంగా శ్రీమద్ భగవద్గీత మొదటి అధ్యాయంలో సంక్షేపంగా తెలుసుకొని రెండో అధ్యాయంలో ప్రవేశించాము. రెండో అధ్యాయం పేరు సాంఖ్యయోగం. సమ్యక్ ఖ్యాయతే ఇది సాంఖ్యః. పరబ్రహ్మతత్వాన్ని చక్కగా తెలియజేయున్నది సాంఖ్యయోగము. యోగం అంటే సాధన, పరబ్రహ్మతత్వాన్ని భగవత్ ప్రాప్తిని కలుగజేసే సాధనము కాబట్టి సాంఖ్యయోగము
అని ఈ అధ్యాయానికి పేరు. అయితే ఈ అధ్యాయంలో ముఖ్యంగా 4 విషయాలు ప్రతిపాదించబడ్డాయి. ఒకటి శరణాగతి, రెండవది ఆత్మానాత్మ వివేకము, మూడవది నిష్కామ కర్మము, నాలుగవది స్థితప్రజ్ఞ లక్షణాలు. క్రమంగా ఈ 4 విషయాలనే ముఖ్యంగా ఈ అధ్యాయంలో చర్చించడం జరిగింది. శరణాగత పద్ధతి అని అంటే భగవంతునికి సంపూర్ణంగా మనము అతనికి సమర్పణం చేయడం. నీవే తప్ప ఇతపరం వెరుంగా, నీవు తప్ప నేను అన్యమును ఎరుగను, నీవే నాకు సర్వస్వము, నీవే నాకు శరణ్యము, నీవే నాకు అతి గతి అన్నీ అని పూర్తిగా భగవంతుని మీద భారం వేసి భగవంతుని భజించడం, అంతే. ఇది శరణాగతి. ఇక రెండవది ఆత్మానాత్మ వివేకము. ఆత్మ అంటే ఏమిటి, అనాత్మ అంటే ఏమిటి? ఆత్మ కంటే భిన్నమైంది సర్వము అనాత్మయే. మరి ఆత్మ అంటే ఎవరు అంటే, ఆత్మ అంటే ఎక్కడో ఉంది అని అనుకోకండి. ఆత్మ అంటే ఆత్మాహీనామ స్వరూపం. ఆత్మ అంటే స్వరూపం. ఎవరి స్వరూపం? మన అందరి స్వరూపం కదా. ఇప్పుడు ఫ్యాన్ తిరుగుతుంది, మైకు మాట్లాడడానికి ఉపకరణంగా ఉంది, బల్బులు వెలుగుతున్నాయి, ఇంకా మషిన్లు, మోటార్లు అవన్నీ కూడా పనిచేస్తున్నాయి. ఇవన్నీ పనిచేయడానికి కారణం ఎవరై ఉంటారు చెప్పండి అమ్మా? కరెంటు కదా. ఆ కరెంటు ఎందులో లేదు చెప్పండి? అన్నిటిలో ఉంది కదా. బల్బులో ఉండి వెలుగుతుంది, మైకులో ఉండి మాట్లాడడానికి ఉపకరిస్తుంది, ఫ్యాన్లో ఉండి ఆ ఫ్యాన్ను తింపుతుంది, మోటార్లో ఉండి మోటార్ను తింపుతుంది, ఫ్రిడ్జ్లో ఉండి మనకు శీతలం కావాలంటే శీతలం, వేడి కావాలంటే వేడి, అన్ని పనులు చేస్తుంది. అన్నిట్లో ఉండి అనేక రకాలుగా పనిచేస్తుంది. ఏదది? విద్యుత్, ఎలక్ట్రిసిటీ, కరెంట్ కదా. అట్లే ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, ఏదో శక్తి లోన ఉంటేనే కదా నేను మాట్లాడేది, అంతే కదా. ఆ శక్తే లేకపోతే మాట్లాడలేను. మీరు వినగలుగుతున్నారు, వినడానికి కూడా ఏదో శక్తి ఉండాలి కదా. లోన ఏదో శక్తి చైతన్యవంతం చేస్తుంది శరీరాన్ని, అది ఉంది కాబట్టే మనం వినగలుగుతున్నాము. అట్లే భజన చేస్తున్నాము, ఇంకా మన పనులు చేసుకుంటూ ఉన్నాము, అనేకమైనటువంటి వ్యవహారాలు చేస్తూ ఉన్నాము. ఇవన్నీ చేయడానికి వెనకాల ఏదో ఒక శక్తి ఉందంటారా లేదంటారా? ఉంది కదా. అదేది అంటే అదే చైతన్యము అంటారు. దానికే పరమాత్మ అంటారు, దానికే దేవుడు అంటారు, భగవంతుడు అంటారు, అన్నీ అదే. ఇప్పుడు చెప్పండి, పరమాత్మ ఎక్కడ లేడు? నీలో ఉన్నాడు, నాలో ఉన్నాడు, ప్రతి వస్తువులో కూడా ఉన్నాడు. ఎందుగలడందు లేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండెందు వెలికి చూచిన మీ అందరి కంఠస్థం ఉన్నది కదా. ఆయనతో పూర్తి చేయండి. అందందే గలడు తండ్రి అని చెప్తున్నాడు. తెలిసిందా? కాబట్టి పరమాత్మ అనేవాడు అంతటా, అందరిలో, కేవలం చేతన వస్తువులలోనే కాదు, చేతన ప్రాణులలోనే కాదు, జడ వస్తువుల్లో కూడా చైతన్యం ఉంది. చైతన్యం లేని చోట అంటూ లేదు. ఒక అణువు మాత్రం కూడా చైతన్యం లేని చోటు లేదు.
మత్తః పరతరం నాణ్యత్ కించిదస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణ ఇవ అంటూ భగవంతుడు ఇదే భగవద్గీతలో 7వ అధ్యాయం 7వ శ్లోకంలో చెప్తాడు. మత్తః అంటే నాకంటే అన్యమైనటువంటిది, పరతరం అంటే వేరే అయినటువంటిది, కించిత్ న అస్తి ఏమి కూడా లేదు, సర్వము నేనే, అంతటా నేనే వ్యాపించి ఉన్నాను. ఏ విధంగా స్వామీజీ అని అంటే సూత్రే మణిగణాయువ, మణులు పొదపబడినటువంటి ఇవన్నీ మణులు ఉన్నాయి ఇక్కడ. ఇవన్నీ ఒక మాలలాగా మనకు కనిపించడానికి ఎవరు కారణం చెప్పండి? ఇవన్నీ ఒక మాలలాగా మనకు కనపడుతున్నాయి కదా. మణులన్నీ వేరు వేరే కదా, ఒక్కొక్కటి వేరు వేరే కదా. మరి ఇవన్నీ ఒక చోట చేరి మనకు ఒక మాలలాగా కనపడడానికి కారణం ఎవరు చెప్పండి? దారం. సూత్రే మణిగణాయువ. అలా ఏ విధంగా అన్ని మణులలో సూత్రము వ్యాప్తమై ఉంటుందో అట్లా సర్వత్రా నేనే వ్యాప్తమై ఉన్నాను. నాకంటే వేరే వస్తువు లేదు, అన్నిటికీ ఆధారం నేనే, అధిష్టానం నేనే. దానికే ఆత్మ అంటారు, ఇంకెవరో కాదు. ఆత్మ అంటే ఎక్కడెక్కడో పోయి ఏమో ఆత్మ అంటే ఏందో అని అనుకోకూడదు కదా. మనందరిలో వ్యాపించి ఏదైతే చైతన్యము స్ఫురిస్తుందో ఆ చైతన్యమే ఆత్మ, అది మన స్వరూపమే. అలా భగవంతుడు అంటే ఎక్కడో వైకుంఠంలో కైలాసంలో ఉంటాడు అనుకోకండి. ఆత్మనే, ఆత్మలో కాదు, నీవే, ఇంకెవరో కాదు. ఆత్మలో అంటే ఆత్మ ఒకటి అవుతుంది, మరి ఆత్మలో ఇంకొకటి అవుతుంది, అది కాదు, నీవే ఆత్మ. కాబట్టి ఏ విధంగా పూలమాలలో దారము అనుస్యూతమై ఉంటుందో అదేవిధంగా పరమాత్మ లేదా ఆత్మ అన్నిటి యందు, అన్ని జీవులలో అనుస్యూతమై ఉంటుందన్నమాట. అది ఆ అన్నిటినీ నడిపించేటువంటిది, అన్నిటికీ మనుగడకు సాధనమైనటువంటిది ఏ చైతన్యమైతే ఉన్నదో అది ఆత్మ. ఆ ఆత్మ కంటే భిన్నమైనటువంటిది ఏవైతే కేవలం జడ వస్తువులు ఉన్నాయి కదా, ఇవన్నీ అనాత్మ అంటారు. అట్లా విచారం చేస్తే ఒక్క పరమాత్మ తప్ప మిగతా అన్నీ కూడా అనాత్మలే. ఈ శరీరంలో నేను 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 అంటున్నారా లేదా మీరు? కదా, ఎవరమ్మా మీరు అంటే నేను ఫలానా భాగ్యవతిని అంటావు, నేను ఫలానా స్వర్ణలతను అంటావు. నేను నేను అని అంటున్నావా లేదా? కదా, ఈ పేరు నువ్వు పుట్టుకతోనే పెట్టుకొని వచ్చినావా? ఎప్పుడు వచ్చింది పేరు? 9 రోజులకో 12 రోజులకో 21 రోజుకో వాళ్ళ వాళ్ళ ప్రాంతాన్ని బట్టి సంప్రదాయాన్ని బట్టి తల్లిదండ్రులు పెట్టినటువంటి పేరు, అంతే కదా. పేరు పెట్టక ముందుకు నువ్వు ఉన్నావా లేవా? ఎట్లున్నావు? శరీరంలాగా ఉన్నాం, ఒక శిశువులాగా ఉన్నాం కదా అప్పుడు పేరు పెట్టక ముందుకు. అదొక శరీరం కదా. ఆ శరీరం ఎవరిది అంటే ఏమని చెప్తావు? శరీరం ఎవరిది అంటే ఎవరిది అంటావు? నీది కాదా? చెప్పు కదా. శరీరం ఎవరిదంటే నాది అంటావా లేదా? అంటావు కదా. ఇప్పుడు ఈ పెన్ను ఎవరిది అని అంటే నాది అంటావు, అంతే కదా. ఈ నాది అనే పెన్ను అంటే నీవేనా? పెన్ను కంటే వేరే ఉన్నావా? మొహమాట పడకండి, చెప్పండి. పెన్ను కంటే నువ్వు వేరే ఉన్నావు కదా, అంతే కదా.
ఏదేది నాది అనబడుతుందో అది అతనికంటే వేరే ఉంటుంది. ఇది అబాధిత నియమం, బాగా గుర్తుపెట్టుకోండి కదా. ఇది నా ఇల్లు అంటావు, ఇది నా కుర్చీ, ఇది నా బెంచి, ఇది నా పెన్ను, ఇది నా పుస్తకము, ఇది నా మొబైల్ అంటున్నాం కదా. నాది నాది అన్నప్పుడు అవైతే మనం కాదు కదా, అవి మనకంటే వేరే ఉన్నాయా లేదా? మరి అట్లే నా శరీరం అంటున్నావా లేదా? ఈ శరీరం ఎవరిదండి? నాది అంటావు. మరి నాది అన్నప్పుడు ఇది కూడా నీకంటే వేరే ఉండాలి కదా, ఉండాలనా లేదా? ఇది నియమం ఉంది. ఏదేది నాది అంటావో అది నీకంటే వేరే ఉంటుంది. మరి ఇప్పుడు ఈ శరీరం నాది అని అంటున్నావనంటే శరీరాన్ని తెలుసుకునేటువంటి నువ్వు వేరుగానే ఉన్నావా లేదా? మరి ఇప్పుడు నీకు ఏ ఆకారం ఉంది నాకు చెప్పండి. శరీరం నాది, ఈ ముక్కు నాది, కన్ను నాది, చెయ్యి నాది, కాలు నాది, నాది 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 అని అంటున్నావే, ఇవన్నీ కూడా నీకంటే వేరే ఉన్నాయి, నీ చేత తెలియబడుతున్నాయి. మరి ఇది ఎల్లప్పుడూ ఉండేది కాదు, ఇది ఒకనాడు పోయేది ఉంది. నేను పోతా అని కూడా అంటావు ఒక్కోసారి, నేను చచ్చిపోతా అంటావు ఒక్కోసారి. అంటే చచ్చింది ఎవరు, పోయేది ఎవరు? శరీరం చనిపోతుంది ఇక్కడే, అంతే కదా. దీన్ని ఇక్కడనే పూడ్చిపెట్టడమో కాల్చిపెట్టడమో ఏదో చేస్తారు. ఏమంటారు? అయ్యో పలాయన రామయ్య చచ్చిపోయాడయ్యా అంటారు. మరి పోయినోడెవడు, చచ్చినోడెవడు? చచ్చింది శరీరము, పోయింది ఆత్మ. అమ్మగారికి చాలా బాగా అర్థమైంది కదా, వెరీ గుడ్. అదన్నమాట. అంటే ఈ శరీరం కంటే నేను వేరుగానే ఉన్నాను అని సిద్ధమైందా లేదా? ఇంతే కాదండి, ఎవరైనా బాగా దుఃఖాలకు గురయ్యారనుకోండి, బాగా ఇక్కట్లు పడుతూ ఉన్నాడు, ఏమయ్యా అట్లా బాధపడుతున్నావంటే ఏం చేయాలి, నా పాపం ఏ జన్మలో ఏం పాపం చేసుకున్నానో ఏమో అంటాడు. అంటే ఏ జన్మల్లో అంటే ఈ జన్మల్లో అయితే పాపం చేయలేను కదా, ఏ జన్మల్లో చేసినా అంటే పూర్వం కూడా అతడు ఉన్నాడు అని సిద్ధమైందా లేదా? పూర్వం కూడా అతడు ఉన్నాడు, ఉంటేనే ఆ పాపం చేసిండు వాడు. ఆ పాపానికి ఫలం ఇప్పుడు దుఃఖం అనుభవిస్తున్నాడు, అంతే కదా. ఎవరైనా ధర్మకార్యాలు చేశారనుకోండి, పుణ్యకార్యమాలు చేశారనుకోండి, ఇప్పుడు మీరేం చక్కటి మంచిగా భజనలు చేసుకుంటూ వచ్చేసారు, ఇదొక పుణ్యకార్యం చేస్తున్నారు, గురుపాదుక పూజ మొదలైన అగ్నిహోత్రము మొదలైన యజ్ఞం చేస్తూ ఉంటారు. ఇవన్నీ పుణ్యకర్మలు కదా. ఈ పుణ్యకర్మల యొక్క ఫలం ఏమిటి అంటే భవిష్యత్తులో మంచి జన్మలు వస్తాయి మనకు కదా. అంటే పుణ్యం వస్తుంది, పుణ్యం వస్తే భవిష్యత్తులో మంచి జన్మ వస్తుంది, నేను సుఖం అనుభవిస్తాను అనే జ్ఞానం ఉంటేనే కదా నువ్వు ఆ కర్మ చేస్తున్నావు. అంటే ముందు కూడా నేను ఉంటాను అనే జ్ఞానం నీకు ఉంది. అంటే పూర్వజన్మల్లో ఉన్నావు, ఇప్పుడు అయితే ఉండనే ఉన్నావు, ఏం డౌటా? ఇప్పుడు ఉన్నావా లేదా? ఏం డౌట్ లేదు కదా. మరి భవిష్యత్తులో కూడా ఉంటాను అంటే పూర్వము నువ్వు ఉంటున్నావు, ఇప్పుడు ఉంటున్నాము, భవిష్యత్తులో కూడా ఉంటున్నాము. కానీ ఈ శరీరం ఇప్పుడు మనకున్నది పూర్వజన్మల్లో ఉండిందా? పూర్వజన్మలో ఉన్నప్పుడు ఈ శరీరం ఉందా? అప్పుడు వేరే శరీరం ఉంది, ఆ శరీరాన్ని వదిలిపెట్టాము. వాసాంశ జీర్ణాన్ని యథా విహాయ అని ఈ విధంగా మనము ఒకదాన్ని విహాయ అంటే వదిలిపెట్టి మనము జన్మలు మార్చుకుంటున్నాము. ఏ విధంగా వస్త్రాలు మార్చుకుంటాం మనం, ఈరోజు ధరించుకున్న వస్త్రాలను వదిలిపెడతాము, మళ్ళీ రేపు నూతన వస్త్రాలను ధరించుకుంటాం. ఈ విధంగా శరీరాలు మారుతూ ఉన్నాయి. ఇప్పుడున్న శరీరం మళ్ళీ భావి శరీరంలో ఈ శరీరం ఉండదు, అది వేరే శరీరం. నీ కర్మానుసారంగా నువ్వు ఏ శరీరంలోకి పోతావో అది ఆ శరీరం ఉంటుంది అక్కడ. అంటే శరీరాలు మారుతూ ఉన్నాయి, కానీ నువ్వు మాత్రము అలాగే ఉంటున్నావా లేదా? పోనీ అదంతా ఎవరు చూశారు బాబా, ఏదో పెద్ద కథ చెప్తున్నావు, మాకేం అర్థమవుతుందా పాడు, మాకు అర్థమయ్యేట్లాగా చెప్పు స్వామీజీ అని అంటే, ఇక్కడే ఈ జన్మలోనే చూడండి, నువ్వు శిశువుగా పుట్టావు,
అప్పుడు నీ శరీరము 2.5 కిలోలు లేదా 3 కిలోలు అనుకోండి. అప్పుడు ఆ శైశవావస్థ అంటారు దానికి. అది కాస్త పోయి బాల్యావస్థ వస్తుంది కదా. అప్పుడు ఆడుకుంటాం, ఎగురుతాం, దుంకుతాం పిల్లలతోని కదా. ఆ తర్వాత కౌమారావస్థ వస్తుంది, ఆ తర్వాత పౌగండావస్థ, ఆ తర్వాత యౌవనావస్థ, ఆ తర్వాత మరియు వృద్ధావస్థ వస్తుందా లేదా? వృద్ధావస్థ వస్తుందా లేదా? ఎప్పటికి ఇట్లే ఉంటారా? ఉండరు కదా. వృద్ధావస్థ వస్తుంది. ఇప్పుడు ఇన్ని అవస్థలు మారుతూ ఉన్నాయి కదా. వృద్ధావస్థ ఉన్నప్పుడు బాల్యావస్థ ఉందా? లేదు కదా. కావాలని అనుకుంటాము కానీ రాదిగా, ఎందుకంటే పోయింది గతం గత. అవస్థ ఉందా అండి? లేదు కదా. మరి ఇప్పుడు అవస్థలు మారినా కానీ నేను చిన్నప్పుడు మా పిల్లలతోనే ఊరు బయట మంచినీళ్ళ బావి కాడ నేను చెమ్మ చెక్కలు ఆడినా అనే జ్ఞానం ఇప్పుడు ఉందా లేదా? మీకు ఉందా? జ్ఞాపకాలు ఉన్నాయా లేదా? ఉన్నాయి కదా. మరి ఆ నీవే ఈ నీవా? అతడు వేరే, బాల్యకాలంలో వేరే ఒకడు ఉన్నాడు, వృద్ధావస్థలోకి వచ్చేసరికి ఇంకొకడు వచ్చాడన్నా, ఒకడే కదా. మరి శరీరం యొక్క అవస్థలు మారినా కానీ నువ్వు ఒకడే ఉన్నావా లేదా? అట్లే శరీరాలు మారినా కూడా నువ్వు ఒకడే ఉంటావు. ఈ శరీరం మారుతుంది, ఇది పోతుంది, పోయినా కానీ మళ్ళీ భావి జన్మలో నువ్వు ఉంటావు కదా. ఈ విధంగా ఎల్లప్పుడూ ఉండేటువంటి ఏ చైతన్యం ఉన్నదో దానికే ఆత్మ అంటారు. అది నువ్వే, ఎవరో కాదు. అర్థమైందా? ఇది ఆత్మ. ఇక ఈ శరీరానికి భిన్నమైనటువంటి శరీరము, ఇది ఆత్మ కంటే భిన్నమైన ఈ శరీరాలు, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము, ఇంకా బాహ్యమైనటువంటి ప్రపంచం, ఇదంతా కూడా అనాత్మ అనబడుతుంది అన్నమాట. కాబట్టి ఇది ఆత్మ, ఇది అనాత్మ అని ఈ విధంగా వివేకం చేయడం, అంటే భిన్నంగా వేరుగా చేసి తెలుసుకోవడానికే ఆత్మానాత్మ వివేకము అంటారు. अविनाशी आत्मा अचल जगताते प्रतिकूलो ऐसो ज्ञान विवेक है सब साधन को मूल. ఈ ఆత్మ అవినాశి ఉన్నది, ఇది నాశనమయ్యేది కాదు. ఒకవేళ నాశనమయ్యేదంటే పూర్వజన్మలో ఉన్న ఆత్మ పూర్వజన్మలే నష్టమైపోతే మరి ఈ జన్మలో ఎవడొచ్చే? ఆ నేనే ఈ నేను కదా, ఈ నేనే భవిష్యత్తులో ఉంటాను కదా. మరి ఆత్మ నాశనం అయిపోతే ఆ నేను ఈ నేను అనడానికి వీల్లేదు. ఆ నేను వేరే, ఈ నేను వేరే అవుతుంది. కానీ అట్లా అనుభవం లేదు. పూర్వజన్మలో ఉన్నది నేనే, ఇప్పుడు ఉన్నది నేనే, భవిష్యత్తులో ఉండేది కూడా నేనే. శరీరాలు మారుతూ ఉంటాయి, ఇవి అనివార్యం. వీటిని మనం ఎంత ఆపినా, భగవంతుడు వచ్చి ఆపినా ఈ శరీరం ఆగదండి. ఆగుతుందా? ఎందుకంటే సాక్షాత్ అవతారమూర్తి అయినటువంటి ఆయన శరీరమే లేదు ఇప్పుడు. ఆయన కూడా అవతారాన్ని చాలించుకున్నాడా లేదా? ఇది ప్రకృతి నియమం. శరీరం ఏదైతే ఉంటుందో జాతస్య ధ్రువ మృత్యు, పుట్టింది ఏదో అది మృత్యువును పొందాల్సిందే. కాబట్టి శరీరాలను మనం ఆపలేము, ఇవి మృత్యువును పొందుతాయి. కానీ ఆత్మ అది ఎల్లప్పుడూ ఉంటుంది. అదెవరు? నీవే. మరి ఇప్పుడు చచ్చేది ఎవరు చెప్పండి? చచ్చేది ఎవరు? శరీరం. ఆత్మ చచ్చిపోతుందా? శరీరం చచ్చిపోతుంది, నువ్వు చచ్చిపోతావా? నువ్వు ఎప్పుడూ ఉంటావు. అయ్యో నేను చచ్చిపోతానేమని మళ్ళీ భయపడతావు ఎందుకు? అదే చెప్తుందండి భగవద్గీత. నిర్భయ స్థితిని మనకు ప్రసాదిస్తుంది. నేను చచ్చేవాడిని కాదు, పుట్టేవాడిని కాదు. శరీరాలు చనిపోతాయి. నత్వే వాహం జాతు నాశం నత్వం నేమే జనాధిపాహ నచైవ న భవిష్యామః సర్వే వయమతః పరం. భగవంతుడు ఇదే చెప్తున్నాడు భగవద్గీతలో. అయ్యా అర్జునా, నీవు కానీ నేను కానీ
ఇమే జనాధిపాహ, మన ఎదురుగా ఉన్నటువంటి రాజులు, రారాజులు, చక్రవర్తులు, ఆ సేనాధిపతులు, మరి ఎవరినైతే నువ్వు మా తాత, మా భీష్ముడు అంటున్నావు, మా గురుదేవుడు ద్రోణాచార్యుడు అంటున్నావు, కృపాచార్యుడు అంటున్నావు, వీరు ఎవ్వరు కూడా పూర్వము లేనివారు కాదు, భవిష్యత్తులో ఉండరు. ఇట్లా కాదు అంటే ఉంటారు, ఇప్పుడైతే ఉన్నాము అంటే ఎల్లప్పుడూ ఉండేవారమే మనము. మనకు చావు అనేది లేదు. అందుకని చావు అంటే భయపడకూడదు. ఏం చెప్తున్నా? చావు అంటే భయపడకూడదు. ఎందుకంటే నేను చచ్చేవన్నీ కాదు, మరి భయపడేది ఎందుకు భయపడాలి? పోనీ ప్రారంభానుసారంగా ఈ శరీరం పోతే పోనీ ఇంకో కొత్త శరీరం వస్తుంది. ఇప్పుడు మీరు దసరా పండుగకు, దీపావళి పండుగ కొత్త దుస్తులు మీరు కుట్టించుకుంటారు కదా, పాతయన్ని వదిలిపెడతారు కదా. అప్పుడు పాతవి వదిలిపెట్టేటప్పుడు దుఃఖపడి వదిలిపెడతారా? ఆనందంతో పాత తీసే పక్కకు పడే కొత్తవి వస్తున్నాయి అని సంతోషంతో ఆ దుస్తులను మనం ధరిస్తాము. మరి మన మరణకాలంలో కూడా అంతేనండి. మరణకాలంలో ఈ జీర్ణమైన శరీరము ఇది ఇక్కడ పడిపోతే మనకు కొత్త శరీరం వస్తుంది. మరి కొత్త శరీరం వచ్చినప్పుడు సంతోషపడాలన్నా బాధపడాలన్నా? సంతోషపడాలి. అందుకని మృత్యు అంటే భయపడకూడదు, ఆనందంగా ఆహ్వానించాలి మృత్యును. రా రా ఇంకా నాకు కొత్త శరీరం వస్తుంది అని సంతోషపడాలి. అయితే మరి ఇట్లా శరీరాన్ని మార్చుకుంటూ పోయేదేనా స్వామీజీ? ఇక దీనికి ఏమన్నా ఫుల్ స్టాప్ ఉంటుందా లేదా? పోనీ కొత్త శరీరం వస్తుంది అనుకోండి, కొత్త శరీరము వస్తుంది అనుకోండి, సంతోషమే, మంచిదే. ఇప్పుడు శరీరం వచ్చిందనుకోండి, సుఖమా దుఃఖమా? ఇక్కడ కొద్దిగా లిటికేషన్ ఉన్నది కదా. జన్మకు వస్తే మంచిగానే అనిపిస్తుంది, కానీ మరి జన్మకు వచ్చిన తర్వాత దుఃఖాలు రాకూడదు కదా. ఈ దుఃఖాలు వస్తున్నాయి. దుఃఖాలు ఎందుకు వచ్చినాయి? దుఃఖం కేన భవతి, దుఃఖం ఎందుకు కలుగుతుంది అని అంటే శరీర పరిగ్రహాత్, శరీరాన్ని ధారణ చేసుకున్నాం కాబట్టే దుఃఖాలు కలుగుతున్నాయి. శరీరమే లేకపోతే ఏ దుఃఖం లేదు. చూడండి, ఇప్పుడు గాఢ నిద్రలో ఉన్నప్పుడు మీరు ఏమీ తెలియకుండా, శుద్ధి లేదు, హాయిగా నిద్రిస్తున్నారనుకోండి, అప్పుడు సుఖమా దుఃఖమా? దుఃఖమా? సుఖంగా ఉంటాం. హాయ్. మరి హాయి అని ఎందుకంటున్నావు? సుఖం ఉంటేనే హాయి అంటావు. నేను హాయిగా నిద్రపోయినా అంటే ఏమన్నట్టు? సుఖంగా నిద్రించినట్టు అంతే కదా. అప్పుడు మనకు శరీరంతో సంబంధం లేదు, శరీరంతో సంబంధం లేదు. అప్పుడు ఆ శరీరాన్ని వదిలిపెట్టి ఆంతర్యంలో మన స్వరూపంలోకి వెళ్ళిపోయాము. కానీ మన స్వరూపంలో మనం అక్కడ ఉంటున్నాం కాబట్టి తదా సంపన్నో భవతి, శృతిమాత చెప్తుంది. అక్కడ సంపన్నుడవుతాడు అంటే తన స్వరూపంతో ఉండిపోతాడు అక్కడ. అందుకని తన స్వరూపంలో తాను ఉన్నంత వరకు సుఖం ఉంది అక్కడ. కానీ ఎప్పుడైతే మెలకువ వస్తుందో అది ఎక్కడ భయనో, ఇది ఎక్కడ భయనో, వాడేం చేసానో, వీడేం చేసానో, ఆడ పొలం కాడ ఏమాయానో, ఇక్కడ దుకాణం కాడ, కొట్టు కాడ ఏమాయానో, అన్ని దుఃఖాలే కదా. అంటే ఎప్పుడైతే మన స్వరూపం నుంచి మళ్ళీ బయటకు వచ్చేస్తామో అన్ని దుఃఖాలు. అప్పుడు శరీరంతో తాదాత్మ్యాన్ని పొందుతున్నాం మళ్ళా కదా. అంటే శరీరంతో అటాచ్మెంట్ ఎంతవరకు అయితే ఉంటుందో అంతవరకు దుఃఖాలు. శరీరంతో అటాచ్మెంట్ తెగిపోయిందనుకో సుఖం. మరి ఇప్పుడు శరీరంతో అటాచ్మెంట్ ఉన్నప్పుడు దుఃఖం అన్నప్పుడు మనకి శరీరం కావాలా వద్దా? శరీరంతో అటాచ్మెంట్ అన్నప్పుడు అన్ని దుఃఖాలే కదా. మరి ఇప్పుడు శరీరం కావాలా వద్దంటారా మీరు? కదా. ఇప్పుడు ఒక మాట ఆగండి. ఆడొక తేలున్నదనుకో,
అది కొంచెం తీసి ఇక్కడ ఇయ్యమ్మా అని అన్నాను అనుకో, ఏ అమ్మా నేను ముట్టుకోను అంటావు. ఎందుకు ఎందుకు దానివల్ల దుఃఖం ఉంది, అవునా లేదా? అంటే ఏది దుఃఖ రూపమైనటువంటిది ఉంటుందో దానికి మనం అంటుకోము, అటాచ్మెంట్ కాము, ముట్టుకోము. మరి ఇది కూడా అట్లే ఉంది కదా, ఏది శరీరం, మరి ఇది కూడా దుఃఖ రూపమే కదా. మరి దీనికి ఎందుకు అంటుకొని ఉన్నావు? నాది నాది అని ఏడుస్తున్నావా లేదా? నా శరీరం నా శరీరం ఏడుస్తున్నావా లేదా? అందుకని మరి ఇప్పుడు శరీరాలు కావాలంటారా వద్దంటారా మీరు? కావాలి. నేను కూడా మీతోనే సహకరిస్తా, నేను మీతోనే అంగీకరిస్తా, మీతోని కూడా నేను అంగీకరిస్తా. పర్వాలేదు, వదిలే అమ్మా, ఒక గొడవ ఎందుకు మనకు కదా. అదే చెప్తున్నా కదా, మీతో నేను అంగీకరిస్తున్నా. శరీరం అవసరం ఉంది, కానీ ఎంతవరకు అంటే మన స్వరూపాన్ని తెలుసుకొని మన భగవంతుని ప్రాప్తి అయ్యేంత వరకు శరీరం అవసరమే. ఆ తర్వాత అవసరం లే, ఆ తర్వాత మనకు అక్కర్లే. ఎందుకంటే జన్మ దుఃఖం, జరా దుఃఖం, జాయా దుఃఖం, పునః పునః సంసార సాగరం దుఃఖం, తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. అలా జన్మించుట దుఃఖమే. జన్మించుట సుఖమా దుఃఖమా చెప్పండి? వాడు స్పృహ తప్పిపోతాడండి, జన్మించినప్పుడు స్పృహ తప్పిపోతాడు వాడు, ఆ దుఃఖాన్ని భరించలేక. వాడు స్పృహ తప్పిపోయిన తర్వాత, వాడు బయటకు వచ్చిన తర్వాత వాడు ఏడవకుండా ఉంటే మనం ఏడుస్తాం, వాడు ఏడవకుంటే మనం ఏడుస్తాం, అయ్యో పోయిండని. వాడు ఏడిస్తే మనం నవ్వుతాం. లోకం విరుద్ధం ఉన్నదండి కదా. నేను నవ్వాను, ఈ లోకం ఏడ్చింది కదా కదా. అయితే జన్మించేటప్పుడు చూడండి, వాడు స్పృహ తప్పిపోతాడంటే, స్పృహ ఎప్పుడు తప్పిపోతాడు చెప్పండి? అత్యధిక భరించరాని దుఃఖము ప్రాప్తమైనప్పుడు స్పృహ తప్పిపోతాడు. అంటే జన్మ దుఃఖము, తల్లికి దుఃఖమే, శిశువుకు కూడా దుఃఖమే. ఆ తర్వాత బాల్యావస్థలో వాడిని కొట్టొస్తావు, వీడిని కొట్టొస్తావు, వాడు నిన్ను కొడతాడు, నిన్ను వాడు కొడతాడు కదా. ఇటు నీకు దుఃఖమే, అటు తల్లికి దుఃఖమే. ఆ తర్వాత పెళ్లి చేసుకుంటారు. పెళ్లి చేసుకుంటే సుఖమా దుఃఖమా చెప్పండి? పెళ్లి చేసుకుంటే సుఖమా దుఃఖమా? దుఃఖమే అని చెప్పండి ఊరికే ఎందుకు? ఏదో క్షణిక సుఖం ఉంటే ఉంటుందేమో కానీ అన్నీ దుఃఖాలే కదా, అడుగడుగున దుఃఖాలే. అందుకని సరే పోని దుఃఖరూపమైన శరీరమే ఉంటే ఉండుగాక, దాన్నే ఒక ఊతగా తీసుకొని, ఒక సాధనంగా తీసుకొని మనము భగవన్నామస్మరణ చేద్దాము, భగవద్ భజన చేద్దాము కదా, భగవత్ చింతన చేద్దాము. ఈ విధంగా చింతన చేసిన తర్వాత భగవంతుని యొక్క శోధన చేసి 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 భగవంతుని కనుగొని ఆ భగవంతునిలో మనం ఐక్యమైపోయినామంతో అప్పుడు మనకి శరీరంతో పని లేదు, అవసరం లేదు. మళ్ళీ ముఖం పెట్టుకొని వచ్చే అవసరం లేదు ఇక, తెలిసిందా? అందుకని ఈ జన్మ లేకుండా చేసుకోవడం అనేదే మనకు భగవద్గీత బోధిస్తుందండి. అది భగవద్గీత యొక్క ముఖ్య లక్ష్యం. అందుకని ఈ విధంగా ఆత్మ అనాత్మ ఈ రెండింటిని వేరువేరుగా తెలుసుకొని, ఈ అనాత్మ ఏదైతే ఉందో ఇది అనిత్యం ఉన్నది, దుఃఖ రూపం ఉన్నది, నశ్వరం ఉన్నది అని ఈ విధంగా తెలుసుకొని, అనాత్మ అంటే ఈ దేహము మొదలుకొని వాటిని అన్నిటి పట్ల ఉన్నటువంటి ఆసక్తి ఏదైతే మమకారం ఉన్నదో దాన్ని తీసేసి మనము ఆత్మయే నిత్యము, ఆత్మనే సత్యము, అదే సత్ చిత్ ఆనంద రూపము, అదెవరో కాదు పరమాత్మయే, ఆ పరమాత్మ ఎవరో కాదు నేనే అని తెలుసుకోవాలన్నమాట. అదే చెప్తుంది మనకు భగవద్గీత కదా.
ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, మొట్టమొదటి దృష్టాంతం ఎలక్ట్రిసిటీ దృష్టాంతం అన్నిటిలో ఉంది, అన్నిటినీ ప్రేరేపిస్తుంది, క్రియాశీలం చేస్తుంది. కానీ అది మాత్రం ఎట్లున్నదో అట్లే ఉంది. అట్లా చైతన్యం కూడా మనందరిలో ఉంది, మనందరినీ క్రియాశీలం చేస్తుంది. వాళ్ళ పనులు చేసుకుంటూ ఉన్నారు, మాట్లాడుతున్నారు, తింటున్నారు, పోతున్నారు, వస్తూ ఉన్నారు, అన్ని పనులు చేసుకుంటూ ఉన్నారు. వ్యక్తులు భిన్న భిన్నంగా ఉండవచ్చు, వాళ్ళ వ్యవహారాలు భిన్న భిన్నంగా ఉండవచ్చు, నామరూపాలు భిన్న భిన్నంగా ఉండవచ్చు, కానీ చైతన్యం మాత్రము ఒక్కటే. ఏకో దేవ సర్వభూతేషు గూఢః. ఒకే ఒక పరమాత్మ అన్ని భూతాల్లో, అన్ని ప్రాణుల్లో అనుసృతమై అందరి యొక్క స్వరూపమై ఉంది. అది నీవు. ఈ విధంగా ఆత్మ అంటే ఏమిటి, అనాత్మ అంటే ఏంటి, ఇట్లా విచారం చేయాలన్నమాట. ఆ తర్వాత మరి ఆత్మానాత్మ విచారం చేసేటువంటి యోగ్యత మనకు ఎలా ప్రాప్తమవుతుంది అంటే, మనం నిష్కామంగా భగవంతుని యొక్క నామస్మరణ చేయాలి. నిష్కామంగా చేయాలండి. నిష్కామం అంటే తెలుసా? ఏ విధమైనటువంటి ఫలమును కోరకుండా, నాకు సంతానం కావాలనో, నాకు ధనం కావాలనో, అది కావాలి ఇది కావాలని కోరకుండా భగవంతుని నామస్మరణ చేయాలి, లేదా యజ్ఞం చేయాలి, ఇంకా పుణ్యకార్యాలు చేయాలి, ఉపాసన చేయాలి. ఏం స్వామీజీ, ఎవరైనా కానీ లోకంలో మనం చూస్తున్నాం కదా, ఏమి అంటే ఎవరు ఏ పని చేసినా కానీ దానికి ఒక ఫలమును అపేక్షించే చేస్తూ ఉంటారు. ప్రయోజనమనుద్దిశ్య నా మందోపి ప్రవర్తతే, ప్రయోజనం సంప్రవృత్తే కారణం ఫలలక్షణం అని అంటూ మనకు శాస్త్రం చెప్తూ ఉంది. ప్రయోజనాన్ని అపేక్షించకుండా, ప్రయోజనాన్ని కోరకుండా ఎంత మూర్ఖుడు కూడా ఏ పని చెయ్యడు. ఇది లోకంలో అనుభవం ఉంది. చేస్తారా? మీరేమంటున్నారు ఇప్పుడు? ఏ ఫలాన్ని అపేక్షించకుండా భగవద్భజన చేయాలంటున్నావు. అది ఎట్లా సాధ్యం? ఏదో ఒక ఫలం ఉండాలి కదా అనంటే, చూడండి, ఒక వ్యక్తి, ఒక వైశ్యుడు, ఒక వ్యాపారి అనుకోండి, అతని దగ్గర కొలువు ఉన్నాడు, జీతము ఉంటాడు, పాలేరు అంటారు కదా, కొలువుగా ఉన్నాడు. ఇక ఆ యజమాని ఏ పని చెప్పినా కూడా చేస్తూ ఉన్నాడు అనుకోండి. తూచా తప్పకుండా అన్ని పనులు చేస్తూ ఉన్నాడు. చేయగా 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 నెల రోజులు గడిచిపోయింది. నెల రోజులు గడిచిన తర్వాత యజమాని కర్తవ్యం ఏమిటి? వారికి జీతభత్యం ఇవ్వాలి కదా, ఇవ్వాలా లేదా? సేవ చేసుకున్నా, ఇప్పుడు అతడు సేవ చేశాడు, మనకు సేవ చేసిన నాకు ప్రతిఫలంగా అతనికి ఇవ్వనా లేదా? శాలరీ తప్పకుండా ఇవ్వాలి. ఆ యజమాని ఏం చేశాడంటే, నెల రోజులు గడిచిన తర్వాత అతనికి, నాయన నువ్వు నెల రోజులుగా నువ్వు మాకు సేవ చేసావు కదా, ఈ నెల రోజులకు ఇంత తీసుకో, కొంత మొత్తం అని అతడు ఇవ్వబోయాడు అనుకోండి. అప్పుడు అతడు ఏమంటాడంటే, నాకు వద్దు స్వామీజీ అన్నాడు అనుకో. అయ్యో ఏమయ్యా, నువ్వు పని చేసావు కదా, పని చేసినప్పుడు నాకు దానికి ఫలితార్థం ఉండాలి కదా, తీసుకో అంటే, లేదు స్వామీజీ నాకు వద్దు అంటాడు. ఇట్లా నెల గడిచింది, 2 నెలలు గడిచినాయి, 3 నెలలు గడిచినాయి, ఇట్లా 1 సంవత్సరం దగ్గర అలాగే చేశాడండి. అందరు మనసంతా టీ దిక్కుపోయినట్టున్నది. నీళ్ళ టీనా? నీళ్ళు. అందరూ అటే చూస్తున్నారు, నన్ను ఎవరు చూస్తలేరు కదా. మరి టాపిక్ ఎట్లా మరి? ఈ చిన్న విషయంలోనే మన మనసు ఎక్కడ పోతే మరి భగవంతుని విషయంలో ఎట్లా ఉంటుంది స్థిరంగా చెప్పు. నామస్మరణ చేసేటప్పుడు ఎలా చేయాలి? భగవంతుడు నా ఎదురుగా ఉన్నాడు, నా ఎదురుగా నాతో పాటు భగవంతుడు కూడా నృత్యం చేస్తున్నాడు అనేటువంటి దృష్టి ఉండాలి. ఈ చిన్న చిన్న నీళ్ళ కోసమే గట్ట పోయింది మనసు అంటే, ఇక భగవంతుని దగ్గరికి ఎట్లా పోతుంది? వినండి,
ఇప్పుడు ఆయన నెల రోజుల తర్వాత వేతనం ఇవ్వబోతే ఆయన వద్దన్నాడు. ఇట్లా సంవత్సరం గడిచింది, వేతనం తీసుకోవడం లే, పని చేస్తున్నాడు. అదే ఇప్పుడు యజమానికి ఆ సేవకుడు ఇప్పుడు ఉన్నాడు కదా, అతని మీద మంచి ఒక భావన ఏర్పడుతుంది, అంతే కదా. అయ్యా ఇతడు పని చేస్తున్నాడు కానీ పైసలు తీసుకుంటలేడే అని మంచి భావన, మంచి ఇంప్రెషన్ ఏర్పడుతుంది అన్నమాట. అప్పుడు అడుగుతాడు ఇక యజమాని, ఏమయ్యా నువ్వు ఇన్ని రోజులుగా పని చేస్తున్నావు, నీకు డబ్బులు ఇవ్వకపోతే నాకు వేరే వాళ్ళు కూడా నన్ను నిందిస్తారు. ఏమయ్యా నువ్వు అతనితో పని చేయించుకుంటున్నావు, సేవ చేయించుకుంటున్నావు, అతనికి డబ్బులు ఇవ్వవా అని నన్ను అడిగితే నేనేం చెప్పాలి వాళ్ళకు సమాధానం? చెప్పు, ఎందుకు తీసుకుంటలేవు అని అంటే, స్వామీజీ నాకు సేవనే ముఖ్యం కానీ ప్రతిఫలం అక్కర్లేదు అని అంటే, అప్పుడు ఇక ఆ యజమాని, నీకు పెళ్ళి అయిందా లేదా, పిల్లలు ఉన్నారా, నీ కుటుంబం ఉందా, నీకు అప్పులేని ఉన్నాయి, నీకేమేం కష్టాలు ఉన్నాయి చెప్పు అంటాడు. అప్పుడు ఈ సంవత్సరం పొడుగునా ఇవ్వాల్సినటువంటి ధనము కంటే కూడా ఎన్నో రెట్ల ధనమును కూడా ఇచ్చి వానికి ఎన్ని అప్పులు ఉన్నా కూడా కట్టేస్తాడు. ఎందుకు? మంచి విశ్వాసపాత్రుడు, నిష్కాముడు ఉన్నాడు కాబట్టి అని చెప్పి అతడు మొత్తం అప్పులు కట్టేస్తాడు. అతని కుటుంబానికి సరిపడేటువంటి సంపూర్ణ సామగ్రులను కూడా ఇచ్చేస్తాడు. చూడండి, ఇప్పుడు వేతనం తీసుకుంటే బాగుంటుందా, తీసుకోకుంటే బాగుంటుందా? వాడు ఒకవేళ నెలకు తీసుకుంటే వాని అప్పులు తీగేవి కాదు, కానీ ఇప్పుడు మొత్తం అప్పులని తెగిపోయినాయి. ఇప్పుడు ఏది మంచిది అంటారు మీరు? తీసుకోకుంటేనే మంచిదా? అట్లా భగవంతుని నుండి కూడా మనం ఏ ఫలాన్ని అపేక్షించకపోతే భగవంతుడు మన కష్టాలన్నీ కూడా తీర్చేస్తాడు. బస్ అంతే, మళ్ళీ ముందు కష్టం రాదు. మన జన్మనే సఫలం చేస్తాడు. మనకు దృష్ట ఫలము అదృష్ట ఫలము రెండూ దొరుకుతాయి. అందుకని నిష్కామంగా చేయాలి. దృష్ట ఫలం ఏంది, అదృష్ట ఫలం ఏంది స్వామీజీ అని అంటే, దృష్ట ఫలం అని అంటే నిష్కామంగా కర్మ చేస్తే మన అంతఃకరణలో ఉన్నటువంటి పాప పంకిలమంతా కూడా తుడిచివేయబడుతుంది, నష్టమైపోతుంది. అంతఃకరణము నిర్మలమవుతుంది, శుద్ధమవుతుంది. ఆ శుద్ధమైనటువంటి అంతఃకరణంలోనే భగవంతుడు ప్రతిష్ఠింపబడతాడు. చూడు, మన దేవాలయం ఉంది లేదా గురు ఆలయం ఉంది, ఇక్కడ శుభ్రంగా ఉంటుందా లేదా? శుభ్రంగా ఉంటేనే దేవుడు ఉంటాడు. పాడుబడ్డ గుళ్ళో దేవుడు ఉంటాడా? పాడుబడిందనుకో దేవుడు ఉంటాడా? ఉండడు. అంటే శుద్ధంగా ఉండాలి, ఉంటే దేవుడు ఉంటాడు. అట్లా మన అంతఃకరణం అనేది ఒక దేవాలయం. ఈ దేవాలయంలో మనం దేవుణ్ణి ప్రతిష్ఠింప చేసుకోవాలంటే మన అంతఃకరణాన్ని శుద్ధంగా ఉంచుకోవాలి, నిర్మలంగా ఉంచుకోవాలి. అంటే ఏమిటి స్వామీజీ అంటే, ఎవరి మీద ద్వేషం ఉండొద్దు, ఎవరిని కోపగించొద్దు, ఎవరి యందు ఆసక్తి ఉంచొద్దు, మరి మనలోన లోభం అనే గుణం ఉండొద్దు, ఈర్ష్య ఉండొద్దు, ఈ ఆసురీ సంపత్తి ఏది ఉండకూడదు. శుద్ధం ఉండాలి, నిర్మలంగా ఉండాలి, ప్రసన్నంగా ఉండాలి. అప్పుడే కానీ భగవంతుని యొక్క సాక్షాత్కారం అవుతుంది మనకు. అలా అందువల్ల ఈ అంతఃకరణం యొక్క శుద్ధి, అంతఃకరణం అంటే మనస్సు అనుకోండి. అయితే ఈ మనస్సును శుద్ధం ఉంచుకున్నప్పుడే భగవంతుడు మన శుద్ధాంతఃకరణంలో ప్రకటమవుతాడు, సాక్షాత్కరింపబడతాడు. ఆ శుద్ధం కావాలి అంటే నిష్కామంగా కర్మ చేయాలి. ఇది ఫలం అన్నమాట, ఇది దృష్ట ఫలం. ఇక అదృష్ట ఫలం అంటే మోక్షం. అంత్యకాలంలో మనము భగవంతుని యొక్క సాయుధ్యానికి వెళ్ళిపోతాం, అంటే మళ్ళీ జన్మ లేకుండా ముక్తులమైపోతాం. తెలిసిందా? అదన్నమాట. అందుకని ఈ జన్మ లేని స్థితినే మనకు భగవద్గీత ప్రసాదిస్తుంది. అందుకని మరి ఈరోజు వచ్చినారు, మళ్ళీ రేపు రారేమో అని నాకు సంకోచం అనిపిస్తుంది. రారా? రేపు రారా? 4 నెలలు రండి, మన జన్మ ధన్యమైపోతుంది.
కదా. ఇట్లాంటి చక్కటి విషయాలు, ఆధ్యాత్మ విషయాలు ఎవరు చెప్తారండి మీకు? మీ అమ్మ చెప్తుందా? మీ అయ్యే చెప్తాడా? ఎవ్వరు చెప్పరు బయట. అది మనకు గురువులే చెప్పాలి, భగవంతుడే చెప్పాలి, అంతే. అందుకని రోజు రండి మంచిగా. భోజనానికి ఇబ్బంది లేదు. విష్ణుదేవానంద స్వామి మంచి అన్ని ఏర్పాట్లు చేశాడు కదా. టిఫిన్ ఉంది, భోజనాలు ఉన్నాయి. అమ్మ ఎంత దూరం ఉంది? ఒక 30 కిలోమీటర్లు ఉంటాయి. పెద్ద దూరం కాదులే 30 కిలోమీటర్లు కదా. ఇట్లా సరే. ఆత్మానాత్మ వివేకం అంటే ఈ విధంగా ఉంటుంది. మరి నిష్కామ కర్మయోగం అని అంటే ఫలాపేక్ష లేకుండా భగవంతుణ్ణి ఆరాధించడము, అర్చించడము, నామజప చేయడము కదా, పూజించడము, ఇవన్నమాట. ఈ విధంగా నిష్కామంగా కర్మ చేసినట్లయితే ఏమవుతుందంటే అంతఃకరణం శుద్ధి పడుతుంది, నిర్మలమవుతుంది కదా. ఆ నిర్మల అంతఃకరణంలో భగవత్ సాక్షాత్కారం అయ్యేందుకు అవకాశం ఉంది. ఎప్పుడైతే భగవంతుని సాక్షాత్కారం అవుతుందో, భగవంతుని సాక్షాత్కారం అంటే ఎవరి సాక్షాత్కారం అంటే మన స్వరూపమును మనం తెలుసుకోవడమే. ఇక్కడ భగవత్ సాక్షాత్కారం అంటే అది ఎట్లో ఆ సినిమాల్లో చూపెట్టినట్టు కాదు కదా. సినిమాలలో ఆ కృష్ణుడు ఇట్లా ఎదురంగా ప్రత్యక్షమైనట్టు, ఈయన దండం పెట్టినట్టు చూపెడతారు కదా. అది కాదండి ఇక్కడ భగవత్ సాక్షాత్కారం అంటే. భగవంతుడు అంతే స్వయంగా అంతటా ఉన్నాడు. నీలో ఉన్నాడా లేదా? అంతటా వ్యాపించి ఉన్నాడని మనం మొదలే తెలుసుకున్నాం. మరి నీలో ఉన్నాడా లేదా? మరి నువ్వెవరు? నువ్వే. ఇప్పుడు అనేక ఘటాలు ఇక్కడ పెట్టామనుకో, ఒక 100 ఘటాలు. ఘటాలంటే తెలుసా? కుండ, కడవ కదా. ఒక 100 కడవలు పెట్టాము ఇక్కడ. ఇప్పుడు అన్నిటిలో నీళ్లు పోసామండి. 6 బయట పెట్టి నీళ్లు పోసాము. నీళ్లు పోసిన తర్వాత ఇప్పుడు అన్నిటిలో సూర్యుని యొక్క ప్రతిబింబం కనపడుతుందా లేదా? కనపడుతుందా లేదా? ఒకదానిలో కనపడకుండా ఒకదానిలో కడిపడినట్టుగా ఉంటుందా? అన్నిటిలో కనపడుతుంది. ఇప్పుడు అన్నిటిలో సూర్యుడు ఉన్నట్టా లేనట్టా? ఉన్నాడు కదా. అట్లా భగవంతుడు అందరిలో ఉన్నాడు అన్నప్పుడు నీలో కూడా ఉన్నాడు కదా. అందుకని నీలో ఏదైతే స్ఫూర్తిని, చైతన్యాన్ని మన స్పందింపజేస్తుందో ఆ చైతన్యమే నీవే స్వయంగా, ఎవరో కాదు. భగవంతుడు అంటే ఎవరో కాదు, నీవే. అందుకని ఇక్కడ భగవత్ సాక్షాత్కారం అంటే మనల్ని మనం తెలుసుకోవడం. నేను ఎవరు అంటే నేను సచ్చిదానంద పరబ్రహ్మ స్వరూపుణ్ణి అని తెలుసుకోవడం అన్నమాట. ఈ విధంగా తెలుసుకుంటేనే దీనికే జ్ఞానం అంటారు. జ్ఞానం అంటే తెలివి. అంటే ఈ విధంగా తెలుసుకోవడమే జ్ఞానం అంటారు. ఈ జ్ఞానమే మనకు భగవద్గీత ప్రసాదిస్తుంది. ఆ జ్ఞానం పొందిన తర్వాత ఇక మనకు చేయాల్సిన కర్తవ్యం ఏమీ ఉండదన్నమాట. నైవ కించిత్ కరోమేతి యుక్తో మన్యేత తత్వవిత్. ఇక నేను చేస్తున్నానని కానీ, నేను ఏదో చెయ్యాలనేటువంటి కర్తవ్యం కానీ ఏది ఉండదు. నానవాప్తం అవాప్తవ్యం వర్తయేవచ కర్మని. ఇక జ్ఞానం కలిగిన తర్వాత శరీరం ప్రారంభానుసారంగా ఉంటుంది. కొన్ని రోజుల వరకు జ్ఞానం కలగంగానే పడిపోదు కదా, శరీరము ఉంటుంది కొన్ని రోజులు. ఆ ఉన్న రోజులు ఆ భగవన్నామ చింతన చేసుకుంటూనే జీవితాన్ని కాలక్షేపం చేయాలి. ఆ తర్వాత మళ్ళీ జన్మ అంటూ రాదన్నమాట. మళ్ళీ మనకు జన్మకు వచ్చేటువంటి అవకాశం లేదు. కానీ మనల్ని మనం తెలుసుకున్నంత వరకు మాత్రం జన్మలు వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. పుట్టాలి చావాలి, పుట్టాలి చావాలి, ఈ విధంగా. మరి పుట్టుడు చచ్చుడు, పుట్టుడు చచ్చుడు ఎందుకు ఈ గొడవ మనకు కదా. పోనీ ఎప్పటికీ మళ్ళీ మనుష్య జన్మనే వస్తుందని గ్యారెంటీ ఉందా? లేదు. ఒకవేళ మనం అనేక జన్మల్లో చేసినటువంటి పాపం బాహుల్యం కనుక ఉన్నట్లయితే అది పాపమే ముందుకు వచ్చింది అనుకో, మనం పాప యోనుల్లో, నీచ యోనుల్లో పోయేందుకు అవకాశం ఉంది. పశుపక్షాది యోనుల్లో, పశుపక్షాది జన్మల్లో పోయేందుకు అవకాశం ఉంది. మరి పశుపక్షాది జన్మలు ఎట్లా ఉంటాయి? ఎంత కష్టం వాటికి. ఆహారం కోసం కష్టమే, నీటికి కష్టమే, వండితందుకు కష్టమే, అణువణు అడుగడుగున్న భయమే కదా. ఒక కోడి పుట్టాడు అనుకో, ఆ కోడి నిర్భయంగా జీవించగలదా? పిల్లి వచ్చి ఏడబడుతుందో భయమే దానికి, అంతే కదా. ఇట్లా
కాబట్టి ఈ పశుపక్షాది యోనుల్లో పోవడం కానీ లేదా దేవతా శరీరంలో పోవడం కానీ ఏదైతే జన్మ మరణ చక్రం ఉన్నదో ఇదంతా కూడా చాలా గొడవ. అందుకని ఈ గొడవ నుంచి తప్పించుకోవాలంటే ఈ జన్మమరణ రూప సంసారం అన్నటువంటి మహాభయం నుంచి మనం తప్పించుకోవాలంటే జ్ఞానం ఒకటే ఏకైక సాధనం. అంటే మనల్ని మనము తెలుసుకోవడం. ఎవరినైనా అడగండి, నువ్వెవరయ్యా అని అడగండి. అంటే ఏమంటాడు? ఏమయ్యా నీకు గాయత తెలియదా? నేను పలానా సుబ్బయ్యరావుని కదా అంటాడు కదా. ఈ సుబ్బయ్యరావు అనేటువంటి పేరు ఎప్పుడు వచ్చింది నీకు? ఇప్పుడు నేను అడిగాను కదా, తర్వాత వచ్చింది. మరి అంతఃపురం నువ్వెవరు అని అడిగితే పుట్టినా నేనే అంటాడు వాడు. నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు? పూర్వం ఉన్నోడే వస్తాడా, లేనోడు వస్తాడా? పూర్వం ఉన్నోడే వస్తాడు. పూర్వజన్మలో వాడు ఉన్నాడు కాబట్టి ఇప్పుడు వచ్చిండు, అంతేనా? మరి నువ్వెవడో అని అంటే వాని బుద్ధి పనిచేయదుగా. ఏమన్నా పిచ్చిగా మాట్లాడుతున్నావు నువ్వు పో అంటాడు వాడు. అంటే వాని అడ్రస్ వానికే తెలియదు అన్నట్టు. వాడెవడో వానికే తెలియదు. ఏదో పైకి వ్యవహార పూర్తిగా నేను ఫలానా దేవదత్తుని, యజ్ఞదత్తుని, సోమదత్తుని అంటాడు, అంతేగాని అసలు నువ్వెవరయ్యా అని అంటే తెలియదు. ఆ తెలియనితనమే అజ్ఞానము. ఆ తెలియనితనానికి ఏమంటారు? అజ్ఞానం. ఆ అజ్ఞానం జ్ఞానం చేత పోతుంది. చీకటి పోవాలంటే మీరేం చేస్తారు? ఇంటిలో స్విచ్ వేస్తారు, అంటే బల్బు వెలిగిస్తారు. అంటే వెలుతురు వస్తే చీకటి పోతుంది. ఇదందరికీ మనకు అనుభవమే కదా. అట్లా మరి అజ్ఞానం పోవాలంటే జ్ఞానమే కావాలి, ఇంకో ఉపాయం లేదు. అందుకని ఆ జ్ఞానాన్ని సంపాదించుకుంటేనే కానీ మన జన్మ సాఫల్యం అవుతుంది. లేకపోతే ఇంకా జన్మల్లో తిరగాల్సిందే. నిన్న చెప్పాను నేను, ఇక్కడ ఉన్నటువంటి భక్తులకు మనం అనేక జన్మల్లో అనేక రకాలుగా పుట్టి చచ్చి వచ్చినాం. మనం ఏ జన్మ ఎత్తలేదు. కుక్క జన్మ ఎత్తినాం, పంది జన్మ ఎత్తినాం, గాడిద జన్మ ఎత్తినాం, దున్నపోతు జన్మ ఎత్తినాం, పశు పక్షి క్రిమి కీటక 84 లక్షల జన్మలండి ఈ జీవునికి. అన్ని యోనుల్లో తిరిగి ఆ భగవంతుని అనుగ్రహంతో ఈ మనుష్య జన్మ ప్రాప్తమైంది. మరి ఒకవేళ ఇప్పుడు కూడా మనం దురుపయోగం చేసామనుకోండి, మన స్వరూపాన్ని మనం తెలుసుకోలేదనుకోండి, అప్పుడు ఏమవుతాం? మళ్ళా మంచి చక్కని అవకాశం ఇచ్చిన తర్వాత ఈ అవకాశాన్ని మనం వినియోగించుకోకపోతే మళ్ళీ ముందు వాళ్ళని కదా. ఒక్క నక్కల యందునా నే బహు పెక్కు జీవుల యందునా అక్కట పుట్టిగిట్టి జన్మమెత్తి తిని రామ రామా ఈ జన్మ ఎందైనను నీ భజన నేసేయకాయుంటినా అక్కట ముందు వలనే బహుజన్మ సంభవము రామ రామా. అర్థమైంది కదా? అచ్చ తెలియ కదా నేను చెప్పింది. మేము ఇంగ్లీష్లో మాట్లాడినా లేదు కదా, తెలియ కదా, అర్థమైంది కదా. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా మనకు జన్మ మరణ చక్రం నుంచి తప్పించుకోవాలంటే జ్ఞానం ఒకటే కావాలి. ఇక జ్ఞానం కలిగిన తర్వాత స్థితప్రజ్ఞుడు అనబడతాడు. ఇది 4వ వచ్చేదకం ఈ అధ్యాయంలో. మొదటిది శరణాగత పద్ధతి, రెండవది ఆత్మానాత్మ వివేకము, మూడవది నిష్కామ కర్మ, 4వది స్థితప్రజ్ఞత్వం. స్థితప్రజ్ఞుడు, ప్రజ్ఞ అంటే జ్ఞానం, స్థితం అంటే స్థితి, నిలకడ, అంటే ఆ జ్ఞానములో నిలకడగలిగి ఉండుట. ఏ జ్ఞానాన్ని అయితే మనం పొందినమో ఆ జ్ఞానములో నిలకడగలిగి ఉండుట, దానికే బ్రహ్మనిష్ట అంటారు, ఆత్మనిష్ట అంటారు, స్థితప్రజ్ఞత్వము అంటారు, జీవన్ముక్తి అని కూడా అంటారు. అంటే ఆ జ్ఞానం ఏదైతే కలిగిందో దాన్ని మనము నిత్య జీవితంలో కూడా మనము దాన్ని అన్వయించుకోవాలి. అంటే పూర్వం జ్ఞానం కలగక ముందుకు మనము సుఖ దుఃఖాలను రాగద్వేషాలను ఏ విధంగా పొందినామో ఆ విధంగా కాకుండా
సుఖాలు దుఃఖాలు వస్తూ ఉంటాయి. ఈ చక్రం అనేది తిరుగుతూ ఉంటుంది. ఇదంటే ఇది మాయా చక్రం కాబట్టి ఇది మాత్రం ఎప్పుడు ఆగేది కాదు. అయినా కానీ ఇవి వచ్చిపోయేవే కదా. ఆగమాపాయనో నిత్యాహ తాం తితిక్షస్వ భారత అని భగవంతుడు చెప్పినాడు. ఇవి ఆగమాపాయి ఉన్నాయి. ఆగమం అంటే వచ్చుట, అపాయం అంటే పోవుట. ఆగమాపాయం అంటే వచ్చిపోయేటి అన్నమాట. ఈ సుఖ దుఃఖాలన్నీ కూడా వస్తూ పోతూ ఉంటాయి. సుఖం వచ్చిందనుకోండి, మీరు బ్రతికున్నంత వరకు అదే సుఖం అలాగే ఉంటుందా చెప్పండి? మధ్య మధ్యలో దుఃఖాలు వస్తాయా లేదా? వస్తాయి కదా. ఆ దుఃఖం వచ్చిందనుకోండి, ఎల్లప్పుడూ అదే దుఃఖం ఉంటుందా? ఉండదు. సుఖస్యానంతరం దుఃఖం దుఃఖస్యానంతరం సుఖం చక్రం ఇవ పరివర్తేతే సుఖ దుఃఖే నిరంతరం. చూడు, మీరు బండి చక్రం చూశారు కదా. బండి చక్రము అది దానికి 6 అరలని ఉంటాయి కదా. ఏమంటారు వాటికి? 6 ఉంటాయి చక్రం చుట్టూ. దానికి అన్నీ మధ్య నుంచి ఆ సైకిల్ పుల్లల్లాగా అవి ఉంటాయి అన్నమాట కదా. అయితే క్రిందకి వచ్చినటువంటి ఆ అర అక్కడే ఉంటుందా? లేదు, పైకి వస్తుంది. పైకి వచ్చింది అక్కడే ఉంటుందా? కిందికి వస్తుంది. ఇది చక్రం అంటే. ఈ విధంగా సుఖ దుఃఖాలు అనేవి ఒకటి వస్తూ ఉంటాయి, ఒకటి పోతూ ఉంటాయి, వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, అంతే అని. ఈ విధంగా గుండె నిర్భరంతో ధైర్యంగా ఉండాలి. అయ్యో నాకు దుఃఖం వచ్చిందని బాధపడేది లేదు. ఎందుకనంటే ఈ దుఃఖం ఎప్పుడు ఉండేది కాదు కదా. మరి ఎప్పుడు ఉండేది కాకపోతే ఇంక కాసేపు అయితే పోతుంది. ఎన్నో రేపో దుఃఖం ఇస్తుంది, మళ్ళీ పోతుంది. మరి ఎందుకు ఏడ్చేది అని ధైర్యంగా ఉండాలి. సుఖం వచ్చిందనుకో, ఇక నా అంత గొప్పోడు లేడు అనుకోవద్దు. సుఖం వచ్చినప్పుడు నా అంత గొప్పోడు లేడు అని అనుకోవద్దు. ఎందుకనంటే అది కూడా ఎప్పుడు ఉండేది కాదు కదా, అది కూడా పోతుంది. అందుకని సుఖ దుఃఖాల్లో సమస్థితి కలిగి ఉండాలి. సుఖ దుఃఖే సమే కృత్వ లాభాలాభో జయో. అదే చెప్తుందండి భగవద్గీత. సుఖ దుఃఖాల్లో సమస్థితిలో ఉండాలి. లాభం కలుగుతుంది, ఒక్కోసారి నష్టము కలుగుతుంది. లాభ నష్టాలు కలిగినప్పుడు కూడా మనం హర్షశోకాలను పొందకూడదు. అంటే సమస్థితిలో ఉండగలుగుతాము ఎప్పుడు జ్ఞానం కలిగితే. జ్ఞానం కలగకపోతే అయ్యో 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 అని కొట్టుకుంటాం కదా. దుఃఖం వచ్చినప్పుడు అయ్యో నాకే వచ్చింది కదా దుఃఖం, పక్కోనికి రాకపోయా, ఇట్లే ఏడుస్తాం కదా. మీరు కూడా అట్లేనా? ఏచి కదా. ఏం సమయం మేము గజంటనే అనిపిస్తుంది నీకు అంటారు. అట్లా మీరు కాదులే, కానీ కొందరు అంటారన్నమాట. పక్క ఇంటి వాడు పచ్చాగా ఉంటే నా కొల్లుమంటారా ముంగడే మీకు ఎరికే కదా. ఇట్లా ఉంటారు కొంతమంది. వాళ్ళకి ఏమనాలి? అజ్ఞానులు అనాలి. తెలిసిందా? కానీ జ్ఞానం కలిగిందనుకో సమస్థితిలో ఉంటాడు. దుఃఖం రాని, సుఖం రాని, లాభం కలగని, నష్టం కలగని, మానం కలగని, అపమానం కలగని, ఏదైనా కలగని సమస్థితిలో ఉంటాడు. అది స్థితప్రజ్ఞ లక్షణం. ఇట్లా ఎట్లా ఉంటాడంటే గురునాపి విచాల్యతే భగవంతుడు చెప్తాడు 6వ అధ్యాయంలో. ఒక పెద్ద పర్వతాన్ని ఒక మేఘం అది గర్జిస్తూ వచ్చి ఇలా తాకిందనుకోండి బాగా గట్టిగా, అప్పుడు పర్వతం ఏమైనా అవుతుందా? దానికి ఏమవ్వదు. ఎట్లా ఉన్నదో అట్లే యాజ్ ఇట్ ఈజ్గా ఉంటుంది. అట్లా ఉంటాడు జ్ఞాని. ఎన్ని దుఃఖాలు వచ్చినా కానీ అతడు చెల్లించడు. చూడండి, శ్రీరామచంద్రునికి ఎన్ని దుఃఖాలు వచ్చినాయి. మరి ఇప్పుడు రామభజన చేస్తారు కదా మీరంతా. ఆ రాముని కథ మీ అందరికీ ఎరికే కదా. అతనికి ఎన్ని దుఃఖాలు వచ్చినాయి. వనవాసం పోయినాడు. ఆ సీతాదేవితో సహితంగా, లక్ష్మణునితో సహితంగా అనేక దుఃఖాలను అనుభవించినారు. ఆ ఒట్టి కాళ్ళతోని పాదుకలు కూడా లేవు. ఒట్టి కాళ్ళతో నడుస్తుంటే రక్తాలు గారినాయి కదా. ఎన్నో రాక్షసులతో ఎన్నో కష్టాలు పడ్డారు వాళ్ళు. అయినా కానీ వెనుకంజ వేశాడా రాముడు? భయపడ్డాడా? లేదు, ఎదుర్కొన్నాడు. ఎంతోమంది రాక్షసులను కూడా, కరదూషణాదులను. ఇది ఇక్కడ నాసిక్ దగ్గర దండకారణ్యంలో కదా.
కరదూషణాలు వస్తే కూడా అందరినీ ఎగిరిచ్చాడు, భయపడలేదు. చివరికి ఈ కేసు ఎక్కడి దగ్గర పోయింది? కరదూషణాలను ఎందుకు చంపిండు? శూర్పణఖ ముక్కు కోసినప్పుడే కదా ఇదంతా రామాయణం అయింది. రామాయణం అంతా అక్కడి నుంచి మొదలైంది కదా. దాన్ని ఆ ముక్కు కోసినందుకు అది పోయి చాడీలు చెప్పింది. అక్కడ వాళ్ళు వచ్చారు కదా. ఆ తర్వాత ఇక ఇంతింత అది పెద్దగా రావణాసురుని దగ్గరికి పోయింది. అప్పుడు రావణాసురుడు మాయా రూపం చేత వచ్చి సీతాదేవిని అపహరించుకుపోయాడు. చూసారా ఎన్ని కష్టాలు వచ్చాయో చెప్పండి. అందుకే అంటారు కదా, అమ్మో సీతమ్మ వారి కష్టం ఎవరికి రావద్దప్ప అంటారు. అందుకనే సీతమ్మ అని ఎవరికి పేరు పెట్టరు. కొందరు పెట్టుకుంటారు, సీతాలు అని పేరు పెట్టుకుంటారు అక్కడక్కడ. కానీ మాదికైతే ఎవరు పెట్టుకోరు. సీతమ్మ అనే పేరు ఎవరు మర్చిపోయి కూడా పెట్టుకోరు. ఎందుకంటే సీతమ్మ అన్న ఇన్ని కష్టాలు వచ్చినాయి ఆమెకు, నా బిడ్డకు అటువంటి కష్టాలు వస్తే ఎట్లా కావాలని వాళ్ళు భయపడి ఆ పేరే పెట్టారు. ఇట్లా అన్ని కష్టాలు వచ్చినాయి కానీ వాళ్ళు ఎట్లా ఎదుర్కొన్నారు చెప్పండి. అది గుండె నిర్భరం. అంటే సీతమ్మ వారంటే ఎవరండి? ఆదిలక్ష్మి కదా, జగన్మాత కదా. రామచంద్రుడు అంటే శ్రీ మహావిష్ణువు కదా. అటువంటి సమర్థులు కాబట్టి అటువంటి వాటిని కష్టాలను కూడా ఎదుర్కోగలిగినారు. అయితే స్వామీజీ వాళ్ళైతే ఎదుర్కొన్నారు, వాళ్ళు సమర్థులు కాబట్టి ఎదుర్కొన్నారు. మరి మాకేం సామర్థ్యం ఉందని మేమే ఎదుర్కొంటాం? మేము ఏడొక తప్పుతుందా, మేము ఏడుస్తూనే ఉంటామని మీరు అంటారు కదా. ఏ శ్రీ మహావిష్ణువు లోపల ఏ చైతన్యం అయితే ఉందో అదే పరమాత్మ చైతన్యము, అదే శివునిలో ఉంది, అదే బ్రహ్మదేవునిలో ఉంది, సకల దేవతల్లో ఉంది, అది సకల ప్రాణుల్లో ఉంది, అది మీలో ఉంది, మీరే వారు అన్నప్పుడు మీరేం తక్కువలా? అందుకని మనము నిర్భయత్వాన్ని పొందొద్దు, బలహీనతను అంటే మానసిక దౌర్బల్యాన్ని పొందొద్దు. మేము కూడా జయించగలుగుతాము అనేటువంటి ఒక దృఢ నిశ్చయంలో ఉండాలన్నమాట. ఈ విధంగా స్థితప్రజ్ఞ లక్షణం అనేది 4వ అవచ్ఛేదకము. ఈ ప్రకారంగా ఈ సాంఖ్యయోగంలో 4 అవచ్ఛేదకాల చేత ప్రతిపాదన చేయబడుతుంది. ఈ 2వ అధ్యాయంలో వాస్తవంగా భగవద్గీత ప్రారంభమైంది ఎక్కడి నుంచి అని అంటే 11వ శ్లోకం నుంచి. మనకు మొదటి అధ్యాయంలో 47 శ్లోకాలు ఉంటాయండి. ఈ 2వ అధ్యాయంలో 72 శ్లోకాలు ఉంటాయి. అందులో మొదటి 10 శ్లోకాలు కూడా అర్జునుల వారే చెప్పినటువంటి. అందువల్ల ఆ 47 ఈ 10 మొత్తము 57 శ్లోకాలు. ఇది భగవద్గీత కాదు, మరి ఏం గీత? అర్జున గీత. ఎందుకు? అర్జునుడే మాట్లాడాడు, వాళ్ళని చంపితే పాపం వస్తుంది, నాకు ఈ రాజ్యం వద్దు, నాకు 3 లోకాల ఆధిపత్యం వద్దు, నేను బిచ్చం ఎత్తుకొని ఆడుకొని తింటా అన్నాడు. ఇదంతా అర్జున గీత. 11వ శ్లోకం నుంచి భగవద్గీత శ్రీ భగవాను వాచ అక్కడి నుంచి ప్రారంభమవుతుంది అన్నమాట. ఇది అంతకు పూర్వం కూడా ఒక చోట అంటాడు భగవద్గీత భగవంతుడు, అదే సాంత్వన అంటే అతను ఊరడించడానికి అంటాడు. కానీ జ్ఞాన బోధ మాత్రం 11వ శ్లోకం నుంచి. ఈ ప్రకారంగా అయితే జగద్గురు శంకరాచార్యుల వారు కూడా ఈ 57 శ్లోకాలకు వ్యాఖ్యానం రాయలే, భాష్యం రాయలే. ఈ 2వ అధ్యాయము 11వ శ్లోకం నుంచి భాష్యాన్ని ప్రారంభం చేశాడు. మొట్టమొదటి సంబంధ భాష్యం రాశాడు చూడడం కొంచెం అంతా. ఆ తర్వాత ఈ 11వ శ్లోకం నుంచి ఇక ఒక్కొక్క శ్లోకానికి భాష్యం రాసుకుంటూ పోయాడు. అయితే మొదటి అధ్యాయం చివరిలో అర్జునుడు ధనుర్బాణాలు పారవేచి ఆ రథంలో చతికిలో పడిపోయినాడు. నేను యుద్ధం చెయ్యను అన్నాడు. మరి తర్వాత 2వ అధ్యాయంలో కూడా 10 శ్లోకాలు అర్జునుల వారియే. మరి అయినప్పుడు ఈ 10 శ్లోకాలను కూడా మొదటి అధ్యాయంలోనే
గణన చేసి 57 శ్లోకాలు మొదటి అధ్యాయంలోనే పెట్టొచ్చు కదా. ఈ 10 శ్లోకాలను మళ్ళా ఇడమరిచి వేరు చేసి రెండో అధ్యాయంలో ఎందుకు పెట్టాడు వ్యాస భగవానుడు? భగవాను 11వ అధ్యాయం ఇది అశోచ్యాన్ని అశోచత్వం, అక్కడి నుంచి రెండో అధ్యాయం ప్రారంభం చేస్తే సరిపోతుండే కదా అని అంటే, మొదటి అధ్యాయంలో అర్జునుడు తమో గుణం చేత ఆవరించబడ్డాడు. అంటే అతనికి ఇక బుద్ధి ఏమి పని చేయలేదు. తమో గుణం చేత ఆవరించబడి నేను యుద్ధం చేయనని కూర్చున్నాడు రథంలో. ఇక రెండో అధ్యాయంలో 10 శ్లోకాల వరకు రజోగుణాన్ని ఆశ్రయించినాడు. రజోగుణాన్ని ఆశ్రయించి ఆ తర్వాత సత్వగుణాన్ని ఆశ్రయించినాడు. అందుకని ఇక్కడ గుణభేదం చేత, ఈ వ్యవహార భేదం చేత ఈ అధ్యాయ భేదం చేయవలసి వచ్చింది. మొదటి అధ్యాయంలో 47 శ్లోకాలు మాత్రమే తీసుకున్నాడు. రెండో అధ్యాయంలో 10 శ్లోకాల పర్యంతం అర్జునుడు చెప్పిన తర్వాత అప్పుడు ఇక ఎప్పుడైతే శరణాగతి పొందిండో సత్వగుణాన్ని ఆశ్రయించి, అప్పటి నుంచి, ఎందుకంటే మనకు సత్వాత్ సంజాయతే జ్ఞానం అని చెప్పిన ప్రకారంగా మనకు జ్ఞానము సత్వగుణంగా ఉన్నప్పుడే అంతఃకరణంలో ఆ జ్ఞానం ఉదయిస్తుంది. ఎంతవరకు రజోగుణం తమో గుణం ఉంటుందో అంతవరకు మనకు జ్ఞానోదయం కలగడానికి అవకాశం లేదు. అందువల్ల ఎప్పుడైతే అర్జునుడు సత్వగుణాన్ని ఆశ్రయించి భగవంతునికి శరణాగతి అయినాడో, కార్పణ్య దోషోపహత స్వభావ పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢచేతా యశ్రేయస్యాన్నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం సాధిమాన్ త్వాం ప్రపన్నం అని ఎప్పుడైతే శరణాగతి అయినాడో అప్పుడు భగవంతుడు జ్ఞానబోధ చేయడానికి ఉపక్రమించున్నాడు. అంటే సత్వగుణాన్ని ఆశ్రయించిన తర్వాతనే జ్ఞానం కలుగుట ఒక అవకాశం ఉంది. దానికోసమే భగవంతుడు ఇంత దగ్గర నిరీక్షిస్తూ ఉన్నాడు. ఈ అవస్థ ఎప్పుడు వస్తుంది అన్నట్టుగా నిరీక్షిస్తూ ఉండి, ఎప్పుడైతే అతడు శరణాగతి పొందినాడో అప్పుడు జ్ఞానబోధ ప్రారంభం చేశాడు. ఈ విధంగా అయితే శ్లోకంలో కార్పణ్య దోషోపహత స్వభావ అన్నాడు. ఇక్కడ అర్జునుడు భగవంతుని శరణాగతి అవుతూ తన తప్పును ఒప్పుకున్నాడు. ఏమని అనంటే, నేను కార్పణ్య దోషం చేత కొట్టబడినాను అన్నాడు. కార్పణ్య దోషం అంటే ఏమిటి అంటే, కృపణస్య భావ కార్పణ్యం, కృపణ స్వభావం. కృపణుడు అని ఎవరికంటారు లోకంలో? లోభి అంటే తాను తినక ఇంకొకరికి పెట్టక ఎవడైతే ఉంటాడో వాడికి లోభి అంటారు, వానికే కృపణుడు అంటారు కదా. అయితే అర్జునుల్లో ఆ కృపణత్వ దోషం ఉందా అంటే, తాను తినకుండా ఇంకొకరికి పెట్టకుండా ఉండేటువంటి స్వభావం ఉందా అర్జునులో? అట్లా లేదే. అతడు సరళ స్వభావం కలిగినటువంటి వాడు, రుజు స్వభావం కలిగినటువంటి వాడు, దైవీ సంపత్తిని కలిగినటువంటి వాడు. అటువంటి వానిలో ఈ కృపణత్వ దోషం అనేది లేదు. మరి ఒక్కోసారి కృపణత్వం అని అంటే అజ్ఞానానికి కూడా కృపణత్వం అంటారు. ఏ విధంగా బృహదారణ్యక ఉపనిషత్తులో గార్గి మరియు యాజ్ఞవల్కుల యొక్క సంవాదంలో వస్తుందన్నమాట. అక్కడ ఏ విధంగా ప్రమాణం ఉంది. హే గార్గి, యోవా ఏతదక్షరం గార్గి అవిదిత్వ అస్మల్లోకాత్ ప్రయతి సకృపణ అన్నాడు. హే గార్గి, యాజ్ఞవల్క మహర్షి అంటాడు, ఎవరైతే ఈ అమూల్యమైనటువంటి శరీరాన్ని ధారణ చేసుకొని భగవంతుణ్ణి తెలుసుకోకుండానే మరణిస్తాడో వాడు కృపణుడు అంటాడు. తెలిసిందా? అంటే అజ్ఞానంతోనే చచ్చినవాడు. అంటే అజ్ఞానమే కార్పణ్య దోషం అన్నమాట. ఆ అజ్ఞానికే కృపణుడు అన్నాడు ఇక్కడ. ఎందుకంటే ఈ శరీరం మనకు ఎందుకు వచ్చిందండి? ఎందుకు వచ్చింది చెప్పగలరా? ఏదో
పెళ్లి చేసుకునేది, పిల్లలు కనేది, ధనం సంపాదించేది, ఇల్లు, ఆస్తి, ఐశ్వర్యాలు, కాంప్లెక్స్లు కట్టేది, ఎకరాల కొద్ది జాగా తీసుకునేది, పెద్ద జమీందార్ ధనవంతుని అనిపించుకునేందుకు శరీరం వచ్చింది. అంతే కదా? కాదు, ఎవరు సపోర్ట్ చేస్తున్నారు కదా? ఎందుకు వచ్చిందండి మనకి శరీరం కదా? ఇంతకుముందుకే చెప్పుకున్నాం కదా, అనేక జన్మల్లో పుడుతూ చస్తూ అనేక దుఃఖాలకు గురయ్యి ఆ దుఃఖాలను భరించలేక, ఏ భగవంతా నిన్ను తెలుసుకొని ముక్తులయ్యేటువంటి యోగ్యమైనటువంటి శరీరాన్ని మాకు ప్రసాదించు అని మనం భగవంతునికి ప్రార్థన చేస్తే ఈ మనుష్య జన్మ ఇచ్చినాడు. మరి ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఏం చేయాలి? మనం ఏదైతే వాగ్దానం చేసి ఈ శరీరాన్ని పొందినామో ఆ పని చేయాలనా లేదా? ఏం పని చేయాలి? భగవత్ ప్రాప్తి, భగవంతుని తెలుసుకోవాలి అన్నమాట. ఎవరైతే భగవంతుని తెలుసుకోకుండా ఈ శరీరాన్ని వదిలిపెడతాడో అటువంటి వాడు కృపణుడు అని శృతిమాత చెప్పిందండి. ఉపనిషత్తు చెప్పింది, బృహదారణ్యక ఉపనిషత్తు. కాబట్టి నేను కార్పణ్య దోషంతో కొట్టబడినాను అని అర్జునుడు అంటున్నాడు ఇక్కడ. కృపణత్వ దోషం, నాకు ఏమి చెయ్యాలో ఏమి చేయకూడదో, ఏది ధర్మమో ఏది అధర్మమో, ఏది కర్తవ్యమో ఏది అకర్తవ్యమో, ఏది నీతి ఏది అనీతి, నాకు ఏమి బుద్ధి పనిచేయడమే స్వామీజీ, అందుకని నీవే నాకు శరణ్యము అన్నాడు. కార్పణ్య దోషోపహత స్వభావ పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢచేతా. ధర్మ సమ్మూఢ అంటే ధర్మము అధర్మము అనేది నాకు ఏమీ తోచడం లేదు, మూఢుని అయిపోయినా నేను, బుద్ధి పనిచేయడంలే. చేతస్ అంటే బుద్ధి, ధర్మ సమ్మూఢ చేత, నాకు బుద్ధి పనిచేయడం లేదు స్వామీజీ. త్వాం పృచ్ఛామి, నీకు అడుగుతున్నాను. ఎందుకు? నా కళ్యాణం ఏదో అకల్యాణం ఏదో అది కూడా నిర్ణయించుకోలేకపోతున్నాను నేను. అందుకని నాకు ఏది శ్రేయస్సో అదే మీరు నాకు చెప్పండి అన్నాడు. అయితే ఇక్కడ శ్రేయస్సు ప్రేయస్సు అని రెండు శబ్దాలు వస్తూ ఉంటాయి మనకు శాస్త్రంలో. ప్రేయస్సు అని అంటే ఈలోక సంబంధమైనటువంటి భోగాలు కానీ పరలోక సంబంధమైనటువంటి భోగాల యొక్క ప్రాప్తి ఏదైతే ఉందో దానికి ప్రేయస్సు అంటారు. దానికే అభ్యుదయం అని కూడా అంటారు. విషయాభిముఖ్యేన ఉదేతి ఇది అభ్యుదయ అంటే శబ్దస్పర్శ రూపరసగంధాది విషయాలను అభిముఖంగా చేసుకొని ఆ విషయాల ద్వారా ఏ సుఖోపభోగాలు ఉన్నాయో వాటిని పొందడం అంటేనే అభ్యుదయం అంటారు. దానికే ప్రేయస్సు అంటారు. అంటే విషయ సుఖాలు, సంక్షేపంగా చెప్పాలంటే విషయ సుఖాలే ప్రేయస్సు. ఆ విషయ సుఖాలు ఈ లోక సంబంధానికి సంబంధించి ఉండొచ్చు, పరలోక సంబంధించిన ఉండొచ్చు. పరలోకం అంటే స్వర్గాది లోకాలు. ఈ లోకంలో ఉన్న సుఖాలు నికృష్టమైనటువంటి సుఖాలు, కానీ స్వర్గ సుఖాలు చాలా ఉత్కృష్టమైనటువంటి సుఖాలు. అందువల్ల ఈ ప్రేయస్ అనేది ఏదైతే ఉందో అది నాకు వద్దు. ఎందుకంటే అర్జునుడు స్వయంగా చెప్పినాడు, నకాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖాని చ కిం నో రాజ్యేన గోవింద కిం భోగైర్జీవితేన వా అన్నాడు. హే గోవిందా, హే పరమాత్మ, కిం రాజ్యేన, ఈ రాజ్యాన్ని పొంది మీరు ఏం చేసేది ఉన్నది అంటాడు. ఏం పొందేది ఉన్నది? ఆ రాజ్యభోగాలు ఎందుకు? ఎందుకనంటే రాజ్యం కానీ రాజ్యభోగాలు కానీ అన్నీ నశ్వరంలే కదా, ఏది కూడా శాశ్వతమైనది కాదు కదా. అందుకని ఈ క్షణిక భోగాలను మేము పొంది ఏం సాధించేది ఉన్నది అన్నాడు. అంటే ఈ లోక సంబంధమైనటువంటి భోగాల పట్ల అర్జునుడు విరక్తుడైన పొందాడు, వైరాగ్యాన్ని పొందినాడు. అట్లే పరలోక సంబంధమైన స్వర్గాది భోగాలు ఇస్తామని అంటావా, అవి కూడా నాకు వద్దంటాడు. అపి త్రైలోక్య రాజ్యస్య హేతో కిమ్ను మహీకృతే,
భైక్షం అపీహలోకే, నేను భిక్షం ఎత్తుకొని అయినా బ్రతుకుతాను కానీ మీరు 3 లోకాల ఆధిపత్యాన్ని ఇచ్చినా కానీ నాకు వద్దన్నాడు. అదేంటి వైరాగ్యం అంటే. వైరాగ్యం అంటే అట్లా ఉంటుంది. విషయం ఎదురుగా వచ్చినా కానీ దాని యందు మన మనసు పోరాదు కదా. ఇప్పుడు అన్నపూర్ణ భవన్ లోపల మీరందరూ ఇప్పుడు భోజనం చేస్తారు కదా, చేసే పోతారా చేయకుండానే పోతారా? చేసుకోండి. ఇప్పుడు అట్లే పోతే మాకు పాపం దొరుకుతుంది. ఏమి అయితే భోజనం చేసేటప్పుడు మంచి గులాం జాములు వచ్చినాయి అనుకోండి కదా, వస్తున్నాయి అక్కడి నుంచి వరుసగా. ఈ అమ్మగారికి రాలే ఒకటి, అప్పుడు పరిస్థితి ఏమిటి? అట్లనే ఉన్నారా? అయిపోయినాయి, మళ్ళీ పెడదామంటే లేవు. ఇక ఏం చదువుకుంటాము? అయ్యో అందరికి వచ్చినాయి నాకు రాకపోయా, అందరికి వచ్చినాయి నాకు రాకపోయా, అందరికి వచ్చినాయి నాకు రాకపోయా. అదేనా కదా. అట్లన్నమాట. అంటే వచ్చినా మంచిదే రాకున్నా మంచిదే అని సమదృష్టిలో ఉండాలి. అదన్నమాట. అది మంచి గుణం అన్నమాట. ఇట్లా అంటే విషయాలు అనుభవించడానికి యోగ్యంగా ఉన్నాయి, వాటిని అనుభవించే యోగ్యత మనలో కూడా ఉంది. అయినా కూడా ఏం ప్రాప్తమైతే లేకపోతే లేదు, వస్తే రాని లేకపోతే లేదు, ఇట్లా ఉండాలి. అది అన్నమాట. కాబట్టి ఏ విషయాల పట్ల కూడా మనకు ఆసక్తి అనేది ఉండకూడదు. ఒకవేళ దైవేచ్ఛ చేత యాదృచ్ఛికంగా ప్రారంధానుసారంగా మనకు ప్రాప్తమైతే అనుభవించవచ్చు, తప్పులేదు. అది కూడా మన శరీర రూప ప్రకృతికి అన్వయించేటువంటి పదార్థాలను మాత్రమే స్వీకరించాలి. 350, 400 దగ్గర షుగర్ ఉంది కానీ గులాం జాము రాకపోతే బాధపడతాడండి. తినకుండా నడుస్తుంది కదా, షుగర్ ఉంది కదా. అట్లా అన్నమాట. అంటే మన శరీరానికి పడినటువంటి వాటిని స్వీకరించవచ్చు, తప్పులేదు. అది కూడా భగవద్ అర్పితం చేసి తినాలి కదా. ఆ భోజనం కూడా భగవంతునికి అర్పణ చేసి తినాలి. బ్రహ్మార్పణం బ్రహ్మ, మీరందరికీ తెలుసు కదా, చదవండి ఒక శ్లోకం. బ్రహ్మార్పణం బ్రహ్మ రాదా? అయ్యో నేర్చుకోండి, ఇప్పుడు నేర్పుతారు అక్కడ, అంటారు వాళ్ళు కదా. బ్రహ్మార్పణం బ్రహ్మ హవిర్ బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా కదా. ఈ శ్లోకం అని భగవంతునికి ఆచమనం చేసి భగవదర్పితం చేసి అన్నపూర్ణాదేవిని గుర్తు చేసుకొని భోజనం చేయాలి. అయితే భోజనం చేసేటప్పుడు ఏదైనా ఐటెం తక్కువ పడిందనుకో బాధపడద్దు కదా. మా సోలాపూర్లో ఒక ఘటన జరిగింది, చెప్తా వినండి. ఇట్లే పంక్తిలో కూర్చున్నాడు ఒక ఆయన, భోజనం పంక్తిలో కూర్చున్నాడు. ఆ పంక్తిలో లడ్లు వడ్డిస్తూ వస్తున్నాడు ఒక ఆయన. అయితే లడ్లు వచ్చినాయి. ఈ వ్యక్తి దగ్గరికి రాకముందుకే అయిపోయినాయి. ఆ గంపలో ఏమంటారు మీరు, గంప అంటారా తట్ట అంటారా? ఆ లడ్లన్నీ అయిపోయినాయి. ఇంకా ఉన్నాయి లడ్లు, ఆడే పెట్టి ఉన్నాయి, కనపడుతున్నాయి, ఇంకా వేరే గంపల్లో ఉన్నాయి. కానీ ఈ గంప అయిపోయింది. ఆ వడ్డించేవాడు ఇంతవరకే ఆయన అవతల వైపుగా ఆయనకు వడ్డించాడు, ఈయనకు వడ్డించాడు, అక్కడికి అయిపోయినాయి, ఆయన వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వడ్డించేవాళ్ళు, ఆ లడ్లు వడ్డించేవాళ్ళు రాలేదు. దాని తర్వాత భోజనం, అన్నం వచ్చింది, సాంబార్ వచ్చింది, కూర వచ్చింది, అన్నీ వచ్చినాయి, కానీ లడ్డు మాత్రం వస్తలేవు. అప్పుడు ఈ పక్కనున్నోనికి రాలేదు కదా. ఇక వానికి నాకు లడ్డు రాలే. ఇప్పుడు అడుగుదామనంటే అడగనికి వస్తుందా? వీడు తిండిపోతున్నాడా అయ్యింది అని అంటారు కదా. అడగడానికి అడగడానికి సిగ్గవుతుంది. అది దొరకపోయినందువలన లోపల బాధ అవుతుంది, అయ్యో నాకు రాకపోయాని. వాడు రెండిటి లోపల తబ్బిపోయిపోతున్నాడు. అడుగుదామంటే సిగ్గు అనిపిస్తుంది, రాకపోయాని బాధ అనిపిస్తుంది. ఎట్లా చేయాలి? ఇప్పుడు ఏదో ప్రకారంగా లడ్డును పొందాలి. ఇప్పుడు
అనుకున్నాడు. వాడు ఒక యుక్తిని పడినాడు. ఏమిటి అని అంటే, లడ్లు అయితే ఉన్నాయి అక్కడ, ఎదురుగా కనపడుతున్నాయి, కానీ వడ్డించేవాళ్ళు లేరు. అయితే ఆ వడ్డించేవాడు అందరికీ వడ్డించి అలా నిలబడ్డాడు అక్కడ. తినేవాళ్ళు తింటూ ఉన్నారు. ఇక వీనికి లడ్డు రాలేదని వీనికి పెద్ద చింత. ఇప్పుడు ఆ లడ్డుని ఎలా పొందాలి అని వీనికి చింత. వీడు ఏం చేశాడంటే, ఆ నిలబడ్డటువంటి వడ్డించినటువంటి వాడిని మందలించాడు. ఏమయ్యా రామయ్య, ఏం స్వామీజీ, ఇగో ఇప్పుడు నేను వస్తూ ఉండగా నాకు ఒక పాము ఎదురైందండి, పెద్ద పాము ఎదురైందండి. అయితే ఏమైంది? ఎంతలో పోయింది అనుకున్నావు? ఇగో ఆ పాముకు నాకు ఎంత దూరం ఉన్నదంటే, అగో లడ్ల గంప ఉన్న చూడాడ, ఆ లడ్ల గంప ఉన్న చూస్తున్నా, ఆ లడ్ల గంపకు ఇక నీకు ఎంత దూరం ఉన్న గంటలే దూరంలో పోయింది అనేసరికి అతడు ఇతని విస్తరలో చూశాడు. అయ్యో నీకు లడ్డు రాలేదా స్వామీజీ, అయ్యో అని అయితే లడ్డు తీసుకొచ్చేసేసాడు. లడ్డు గురించి ఇంత నాటకం ఆడిండు వాడు కదా. మరి గంత ఆసక్తి అండి భోజనం మీద. అటువంటి ఆసక్తి మనకు పనికి, ఎందుకంటే మనం సాధకులు ఉన్నాం కదా. అందుకని మనకి ఎట్లా ఉండాలి అంటే భగవంతుడు చెప్పినట్టు ఉండాలి. భగవంతుడు చెప్పాడు మనకు, యుక్తాహార విహారస్య యుక్త చేస్తస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః అన్నాడు. యుక్తాహార విహారం ఉండాలి అంటే నియమితమైనటువంటి ఆహారం ఉండాలి మనకు. ఒకటి స్వార్జితం అంటే మన కష్టం మనం తినాలి, ఇంకొకరికి తినకూడదు, అది పాపకు కూడా అవుతుంది కదా. మరి దైవార్పితమై ఉండాలి. ఆ భోజనాన్ని భగవంతునికి నైవేద్యంగా పెట్టిన తర్వాతనే మనం స్వీకరించాలి. మరియు సాత్వికం ఉండాలి భోజనం. రాజసిక ఆహారం తినకూడదు. ఉల్లిగడ్డలు, ఎల్లిగడ్డలు, మంచి మంచి మసాలాలు కదా, కమ్మగా ఉండాలని. నూనె ఎక్కువ పోస్తారు, కూరగాయ ఎంతనో నూనె అంత కదా. ఇటువంటి ఆహారం మన శరీరానికి పనికిరాదు, సాధన చేయలేము, సాత్వికంగా రాదు మనకు బుద్ధి. అందుకని సాత్విక ఆహారం ఉండాలి. మరియు మితాహారం ఉండాలి, అధికంగా భోజనం చేయకూడదు. ఈరోజు కమ్మగా ఉంది కదా అని 2 బుక్కలు ఎక్కువ తినకూడదు. కడుపులో ఎంత పడుతుంది అంతనే తినాలి. దౌభాగౌ పూరయేదన్నై జలేనైకేన పూరయేత్ మారుతస్య ప్రచారార్థం చతుర్థమవశేషయేత్. మితాహారం అంటే ఎలా ఉంటుంది అంటే, మన కడుపును 2 భాగాలు చేసుకోవాలి. అంటే చాకు తీసుకొని, చాకు లేదా కత్తి తీసుకొని 2 భాగాలు చేసుకోవాలి కదా. కాదండి, అంటే మన జీర్ణాశయము ఎంత ఉన్నది, మనం ఎంత తింటే జీర్ణమైతే మనది మనకు తెలుసు కదండి కదా. అయితే ఆ లిమిట్ మనం ఊహించి మనం గెస్ చేయాలన్నమాట. అప్పుడు సగభాగం తినాలి. దౌభాగం పూరయ్యేదని సగ కడుపుకు తినాలి. ఇంకొక భాగం 1/4 అది నీటితో నింపాలి. ఇక 1/4 ఏదైతే ఉందో అది గాలి ఆడడానికి వదిలిపెట్టాలి. ఇది మితాహారం అంటే ఇట్లా ఉంటుంది, అట్లా తినాలి. అట్లా తింటేనే కానీ మంచి అనాయాసంగా జీర్ణం అవుతుంది. బాగా తిన్నారనుకోండి, ఇక ఇంద్రియాలు పనిచేయి, కాళ్ళు చేతులు పనిచేయి, పడుకోవాలనిపిస్తుంది, తమోగుణం వస్తుంది కదా. అందుకని ఇక మనము భగవద్భజన చేయలేము, వ్యవహారిక పనులు కూడా చేయలేము, పడుకోవాలనిపిస్తుంది. అందుకని ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. స్వార్జితం అంటే మనం సంపాదించింది ఉండాలి, దైవార్పితం భగవంతునికి సమర్పించింది ఉండాలి, సాత్విక ఆహారం ఉండాలి, మరి మితాహారం ఉండాలి. ఈ 4 బాగా గుర్తుపెట్టుకోండి. అయితే
మీరు ఈరోజు మేము ఎట్లయినా భోజనం పెడుతున్నాం కదా అని ఇవన్నీ నియమాలు పెడుతున్నారా స్వామీజీ మీరు అని అనుకుంటారు మీరు కదా. అంటే భోజనం తక్కువ తినిపోవాలి అని ఇవన్నీ చెప్తుండని అనుకోకూర్రి కదా. తినండి, కానీ ఇప్పుడు నేను చెప్పిన ప్రకారంగా తినండి, మంచిగా మితంగా తినండి. ఇక్కడ సాత్విక ఆహారం అయితే ఉంటుంది, ఆశ్రమ భోజనం ఉన్నది, అలా దైవార్పితం కూడా ఉంటుంది. భగవంతుడికి నైవేద్యం పెట్టిన తర్వాతనే మనం తింటాము కదా. స్వార్జితం కాదు ఇది, ఆశ్రమ భోజనము స్వార్జితం కాదు. మరి స్వార్జితం కాని భోజనం చేయొచ్చా? వాళ్ళు భగవంతునికి అర్పణ చేశారు కదా ఇచ్చిన దాతలు, అందుకని అది భగవంతుందే కాబట్టి భగవంతుని ప్రసాదం అందరికీ అధికారం ఉంది, ఎవరైనా కూడా తినొచ్చు. ఈ ప్రకారంగా ఈ 2వ అధ్యాయము 7వ శ్లోకం గురించి యథామతిగా తెలుసుకున్నాము. ఇంకా మిగతా విషయాన్ని సాయంత్రం పూట ఎన్ని గంటలకండి? 5 నుంచి 6:30. వాళ్ళు చెప్తున్నారు కదా 30 కిలోమీటర్ల దూరం ఉన్నది, అది పెద్ద దూరమా? హరి ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం